సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. యేసు శిలువపై పలికిన వ్రాయబడిన 7 మాటల్లో 3వ మాట ఈరోజు మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములలో ఈ మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములలో యేసు శిలువపై పలికిన వ్రాయబడిన 3వ మాట మనకు కనిపిస్తుంది. ఈ మాట 2 భాగాలుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటి భాగం యేసు తన తల్లి అయిన మరియతో చెప్పిన భాగం. రెండవ భాగం యేసు తాను ప్రేమించిన శిష్యునితో చెప్పిన భాగం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కనుక ఈ వాక్య భాగాన్ని 2 భాగాలలో మనం ఆలోచన చేస్తే, మొదటి భాగం యేసు తన తల్లితో చెప్పినటువంటి భాగం. మొదటి 2 మాటలు మీరు చూశారు. మొదటి 2 మాటలను మీరు గత పాఠాలలో విన్నారు. ఇక మూడవది తనని హింసిస్తున్న వారిని గూర్చి పలికినటువంటి మొదటి మాట, తనతో పాటు సిలువ వేయబడిన వారిలో ఒకరిని గూర్చి పరదేశులో ఉందువని చెప్పినటువంటి 2వ మాట. 3వ మాటకు వచ్చేసరికి యేసు తన తల్లి అయినటువంటి మరియను చూచి పలుకుతున్నటువంటి మాట. ఈ వాక్య భాగాన్ని చాలా ఆలోచనాత్మకంగా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క బంధువులను గూర్చి, రక్త సంబంధికులను గూర్చి, అనగా యేసు తల్లి, యేసు తండ్రి, యేసు తదుపరి పుట్టినటువంటి సంతానం, దీనిని గురించి చాలా తక్కువ సమాచారం ఇవ్వబడింది. ఎందుకంటే యేసు తాను బోధ చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేంటంటే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువారు, నా మాటలు విని వాటిని అనుసరించువారు నా తల్లి, నా సోదరులు. అంటే దేవుని మనస్సు కలిగిన వారు భూమి మీద రక్త సంబంధాలకు అంతగా విలువనివ్వరు. రక్త సంబంధాలకు విలువనివ్వరు అని మరలా దానిని తప్పుడు దృష్టితో ఆలోచన చేయకూడదు. ఆత్మబంధానికి ఎక్కువ విలువనిస్తారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలని, వారిలో ఎవరైతే దేవుని యొక్క ఆలోచనకు తగ్గట్టుగా బ్రతుకుతున్నారో వారు తమ బంధువులని ఆలోచిస్తారు. ఎందుకంటే మరణించిన తర్వాత మరలా వారి యొక్క బంధుత్వం అక్కడ కొనసాగుతుంది. ఈ రక్త సంబంధం భూమి మీద విడిపోతుంది. కొంతకాలానికి విడిపోవాలి. విడిపోయిన తర్వాత వారు ఇక్కడికి వీరు అక్కడికి వెళ్ళిపోతే ఆ బంధం ఎంత దూరం వెళ్ళిపోయింది? చాలా వ్యత్యాసం కలిగినదిగా అయిపోయింది. భర్త దేవునిలో ఉండి భార్య దేవునిలో ఉండకపోతే భార్య పాతాళానికి, భర్త పరలోకానికి. ఆ తర్వాత వారు ఎప్పుడు కలుస్తారు? ఇక అది బంధం అనిపించుకోబడుతుందా? లేదు. తల్లిదండ్రులు పరలోకానికి, పిల్లలు పాతాళానికి పోయారనుకుందాం. ఆ తర్వాత వారు కలిస్తే పరిస్థితి ఉందా? లేదు. కనుక దూరదృష్టితో ఆలోచించి పునరుత్థానం మీద ఆలోచన కలిగి
విశ్వాసం కలిగి ఎవరైతే దీనిని అర్థం చేసుకుంటారో వారు రక్త సంబంధాలకు ఎక్కువగా విలువనివ్వరు. అలాగనే రక్త సంబంధికులు ఎవరైనా దేవుని నమ్మిన వారు, దేవుని తెలుసుకున్నవారు ఉంటే తప్పకుండా వారికి విలువనిస్తారు. ఎందుకంటే ఈ బంధం నిలిచేది అని వారికి అర్థమైంది. పునరుత్థానం మీద వారికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ బ్రతుకు ఇక్కడితో ముగింపబడుతుంది అనుకునేటువంటి వారు తల్లి తల్లి తల్లి, తండ్రి తండ్రి తండ్రి, ఐ లవ్ యూ మదర్, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ సిస్టర్, ఐ లవ్ యూ బ్రదర్. అంటే భూమి మీద బ్రతుకు ముగింపబడిన తరువాత మరలా దీనికి కొనసాగింపు లేదనే భావనతో ఉన్నవారు, అలాగే దాని మీద చిన్న చూపుతో ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారందరూ భూమి మీద ఉన్న బంధాలకి విలువనిస్తారు. కానీ యేసు మనుషులకు ఏమి నేర్పిస్తున్నాడంటే మీరు సుదీర్ఘమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ బ్రతుకు ముగిసిన తర్వాత కూడా మరలా బ్రతుకు కొనసాగింపబడుతుందనే నమ్మకం మీలో ఉంటే తప్పకుండా మీరు దేవుని కొరకు ఆలోచన చేస్తారు. మీ బంధువులు ఎవరో మీకు తెలుస్తుంది. కనుక యేసు రక్త సంబంధికులను గూర్చి, వీరిని గూర్చి ఎక్కడ ప్రస్తావన మనకు ఎక్కువగా కనిపించదు. 1-2 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది అంతే. మిగిలినదంతా శిష్యులు, మిగిలినదంతా జనసమూహం, మిగిలినదంతా ఆయన మనుషులకు అందించిన బోధలు, సత్య సంబంధమైన మాటలు, ఇవే మనకు కనిపిస్తాయి. లోకపరంగా మీరు ఆలోచిస్తే ఒక ప్రముఖ వ్యక్తి, అతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఒక ప్రముఖ వ్యక్తి, అతని తరువాత పుట్టినటువంటి సంతానం, వారికి ఎక్కువగా ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది లోక సంబంధమైన పుస్తకాల్లో అయితే. కానీ దైవ సంబంధమైన పుస్తకం కనుక, ఆత్మ సంబంధమైన పుస్తకం కనుక ఇందులో అటువంటి ప్రాధాన్యత మనకు కనిపించదు. ఇక యేసును వెంబడించిన వారిలో రక్త సంబంధికులు ఉండొచ్చు, బయట వారు ఉండొచ్చు. యేసును వెంబడించిన వారిలో రక్త సంబంధికులు ఉన్నప్పుడు అది మంచి విషయం. అది మంచి విషయం. అంటే కేవలం యేసుతో ఉన్న రక్త సంబంధాన్ని మాత్రం బట్టి కాక, యేసుక్రీస్తును అంగీకరించి విశ్వసించి యేసు మాటలపై నమ్మకం ఉంచి వెంబడించిన వారు అర్థం. కనుక అటువంటి వారిని గురించి ఈరోజు ఈ పాఠంలో మనం ఆలోచన చేయబోతున్నాం. వారే యేసుక్రీస్తు యొక్క తల్లి. యేసు తల్లి. యేసు తల్లి యేసుకు రక్త సంబంధికురాలు, అలాగుననే యేసును వెంబడించిన ఒక శిష్యురాలు. యేసును వెంబడించిన ఒక శిష్యురాలు. అలాగని మిగిలిన వారు ఉన్నారు. మరలా యేసు రక్త సంబంధికులు మిగిలిన వారు కూడా ఉన్నారు. ఎవరున్నారు? మరియతో పాటు యోసేపు ఉన్నాడు. యోసేపు తరువాత మరలా యేసు తదుపరి సంతానం కూడా ఉంది. యేసు తరువాత కొంత సంతానం కూడా మనకు కనిపిస్తుంది. కానీ వీరిని గూర్చిన ప్రస్తావన మరలా మనకు బైబిల్లో కనిపించదు. అందుకే యేసు చివరి దశలో, ఆయన శిలువ మీద పలుకుతున్నటువంటి ఆ మాటల్లో చివరి దశలో 3వ మాటగా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శిలువ దగ్గర నిలబడినటువంటి తల్లిని చూచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తల్లిని ఒక కుటుంబానికి అప్పచెబుతున్నాడు. అంటే ఆమెకు కుటుంబం లేనట్టుగా, ఆమె విడివబడినట్టుగా, యేసు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పరిస్థితి ఆ తల్లికి ఎందుకు కలిగింది? అసలు ప్రారంభం ఏంటి? వ్రాయబడిన మాటలన్నిటినీ మనం ఈరోజు ఈ పాఠం సందర్భంగా ఆలోచన చేస్తే యేసు ఈ మాటలు పలకటంలో ఉన్న ఆంతర్యం మనకు అర్థమవుతుంది. చూద్దాం. యేసు తల్లి అని మరియని గురించి మొట్టమొదట ఆలోచించి, ఆ తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడు కూడా అందులో కనిపిస్తున్నాడు. అతనెవరు, అతను కూర్చున్నటువంటి సందర్భాలను కూడా ఆలోచిస్తే మనకు ఆ వాక్య భాగం పూర్తిగా అర్థమవుతుంది. యేసు తల్లి అనేటువంటి మరియను గురించి మనం ప్రాముఖ్యంగా మొదట ఆలోచన చేస్తే లూకా సువార్త యేసు జననాన్ని మనం చూస్తే అక్కడే మనకు మరి యొక్క సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. జాగ్రత్తగా వీటన్నిటిని మీరు పరిశోధన చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి.
గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంటే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు గొర్రెల కాపరులు చెప్తున్నారు. గొర్రెల కాపరులు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు చెప్తున్నారు. అంటే అప్పటి వరకు తమ జీవితాలలో వారు చూడనటువంటి, విననటువంటి సంగతులు అన్నమాట. కనుక గొర్రెల కాపరుల నోట ఆ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు. మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు. దేవదూతల దర్శనం ఏంటి, లోకరక్షకుడు పుట్టడం ఏంటి, బెత్లెహేములో ఆయన ఉండటం ఏంటి, ఇదంతా వీరికి తెలపబడటం ఏంటి. కనుక ఈ మాటలన్నీ వింటున్నప్పుడు గొర్రెల కాపరులు తమతో చెప్పినటువంటి మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. ఆశ్చర్యపోయేవారు కొంతమంది, విన్న మాటలను ఆశ్చర్యంతో భద్రం చేసుకునేవారు కొంతమంది. చూసారా, ఆశ్చర్యపోయేవారు కొంతమంది. మనం దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆనందంతో, ఆశ్చర్యంతో తేరి చూస్తూ, ఏమంటే ఈ మాటలు ఎంత గొప్పవా, ఇంత గొప్పవా, ఇంత గొప్పవా అని అనుకుంటారు చాలామంది. కానీ అనుకున్నవారందరూ దేవుని పిల్లలా? అనుకున్నవారందరూ దేవుని గ్రంథంలో ఉన్నారా? అనుకున్నవారందరూ పరలోకంలోనూ మనకు కనిపిస్తారా అంటే కనిపించరు. అది తాత్కాలికమైన ఆనందం అన్నమాట, అప్పటికప్పుడు పుట్టే ఆనందం. అంటే ఏదో ఒక ఉత్సాహం వారిలో పుట్టింది. దేవుని మాట వినగానే అబ్బా ఎంత చక్కని మాట చెప్పారు, నన్ను బ్రతికించే మాట, నన్ను రక్షించే మాట, నిజంగా ఇలాంటి బోధకులు ఉండాలండి, నిజంగా ఇలాంటి మాటలు వినిపించాలండి, నిజంగా ఇలాంటి సేవ ఉండాలండి. వారి మాటలు ఆనాడు మనం వింటుంటే అవి ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇదేంటి ఇంత ప్రేమించేస్తున్నారు, వీరి మాటల్లో ఇంత ప్రేమ మనకు కనిపిస్తుంది అంటే అనుకుని మనం ఆ మాటలు వినగానే ఎలా ఉంటుంది మనకి అంటే, వీడు రేపొద్దున భవిష్యత్తులో దేవుని కోసం వీరోచితంగా బ్రతుకుతాడేమో అనుకుంటాం. కానీ రేపొద్దుడు తెల్లవారితో వాడు కనిపించడం, తెల్లవారితో మాయమైపోయాడు. అంటే వాడు ఏం చేయలేదన్నమాట, పైకి మాటలు చెప్పాడు కానీ హృదయంలో వాటిని భద్రం చేసుకోలేదు, తన జీవితాన్ని స్థిరంగా చేసుకోలేదు. ఏదో అప్పటికప్పుడు మాట్లాడాడంతే. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఎందుకంటే మాటలు వినగానే ఏమైంది, ప్రేరణ, ఉత్సాహం. ఆ ఉత్సాహం రాగానే చాలా చక్కగా చెప్పారండి, బ్రతికితే ఇలాగే బ్రతకాలండి అంటాడు. బ్రతికితే ఇలాగే బ్రతకాలండి, నేను ఇక్కడి నుంచి దేవుని కోసం బ్రతుకుతానండి, నా జీవితం అంతా దేవునికేనండి అంటాడు. కానీ 2 రోజులు, 3 రోజులు, వారం, నెల గడిచేసరికి అదంతా ఆవిరైపోతుంది. తాను చెప్పిన మాటలు తనకే గుర్తుండవు. ఒకనాడు నేను దేవుని కోసం ఇలా అన్నానా అంటాడు, మరలా తర్వాత ఒకనాడు దేవుని వాక్యం విని దేవుని కోసమే నేను ఎలా అన్నానా అంటాడు. ఎందుకంటే హృదయంలో లేదు కదండి, చెవికి వచ్చింది, మాట వచ్చింది, ఆ తర్వాత ఆగిపోయింది, మొత్తం ఆవిరైపోయింది. అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని అప్పటికప్పుడు ఏదో ప్రేరణ చేత మనం విని ఆ తర్వాత ఏదో 2-3 మాటలు పలికి వెనక్కి వచ్చేయటం అది మంచిది కాదు, అది సమంజసం కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా విన్న తర్వాత ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత వాటిని హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకున్న తర్వాత జీవితకాలం అంతా అది నిజము అని నీకు అర్థమైనప్పుడు, సత్యమని నీకు తెలిసినప్పుడు జీవితకాలం అంతా వాటి ప్రకారం బ్రతకడానికి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా ఒడిదుడుకులు, చాలా ఎత్తుపల్లాలు, చాలా భయంకరమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి. వాటిలో మీరు ఈ సత్యం వెంబడి వస్తున్నారా లేదన్నది దేవుడు చూస్తాడు. చివరి వరకు మీరు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారు. అక్కడ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి. కానీ ఒక విషయం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గూర్చి రాయబడింది. ఏంటా విషయం, ఎవరిని గూర్చి అనగానే మరియను గూర్చి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకొనెను. మరియ ఒక్కదానిని గూర్చి ఎందుకు రాయబడింది? మరియతో పాటు ఇంకెవరున్నారు అక్కడ? మరియతో పాటు యేసు రక్త సంబంధి మరొక అతను ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. మరి యోసేపు ఆ మాటలన్నీ తలపోసుకొనొచ్చు భద్రం చేసుకున్నాడా? భద్రం చేసుకోలేదు. ఆ మాట రాయబడలేదంటే అతడు భద్రం చేసుకోలేదు. అంటే యోసేపు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అన్నమాట, యోసేపు ఎలాంటి విధానంతో ఉన్నాడు? ఏమండి, ఎవరో పుట్టారు, లోకరక్షకుడు అంట, ఓకే అనుకుంటున్నాడు అంతే. అందరి జననం లాంటిది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన జననం, ఓకే. ఆశ్చర్యపడ్డాడు. దేవదూత ద్వారా ఈ సంగతులన్నీ తెలియపరచబడ్డాయి.
మరియను విడనాడకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో తాను లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాడే తప్ప వీటిలో ఉన్న ఈ లోతును గ్రహించలేకపోయాడు, సారాంశాన్ని తెలుసుకోలేకపోయాడు. మరియతో పాటు సమానమైన అనుభవం కలిగిన వాడు, మరియతో పాటు సమానమైన అనుభవం. ఒక రకంగా చెప్పాలంటే మరియ కంటే ఎక్కువ విశ్వసించాలి, మరియ కంటే ఎక్కువగా దేవునిలో బ్రతకాలి. ఎందుకంటే పురుషుడు కదండి, పురుషుడు కదా, మనకు అన్ని విషయాలలో ముందుండాలి. కానీ అన్ని విషయాలలో వెనక్కి వెళ్ళిపోయాడు. యేసు తన సొంత కుమారుడైన సొంత కుమారుని ద్వారా రక్షణ పొందలేకపోయాడు. చూసారా, అది ఇంకా దౌర్భాగ్యం కదా. యేసు తన సొంత కుమారుడైన సొంత కుమారుని ద్వారా ఏం పొందలేకపోయాడు? నిత్య జీవం. ఎంత బాధ చెప్పండి. అంటే అవకాశం ఎక్కడి వరకు వచ్చింది? ఇంటి వరకు వచ్చింది. అవకాశం ఇంటి వరకు వచ్చింది. కొందరికి అవకాశం దూరదేశంలో ఉంటుంది, దూరదేశంలో ఎక్కడెక్కడో ఉంటుంది. ఆనాడు శాపదేశపు రానికి అవకాశం దూరదేశంలో ఉంది. మరి ఏం చేసిందాన్ని? ప్రయాణం అయిపోయింది. భూమి అంతముల నుండి ప్రయాణమై ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఆ దక్షిణ దేశపు రాణి దేశాలు దాటుకొని సొలొమోను దగ్గరికి వెళ్ళి, ఇంతకీ సొలొమోను దగ్గరికి వెళ్ళింది ఏదో రేషన్ సరుకుల కోసం కాదండి. సొలొమోను దగ్గరికి వెళ్ళింది ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను గ్రహించడానికి కాదండి, లేక ఆశీర్వాదాలు పొందటానికి కాదండి, లేక వస్తువులు తీసుకుని వెళ్ళటానికి కాదండి, తన పరిపాలనను సుఖంగా మార్చుకోవటానికి కాదండి. దక్షిణ దేశపు రాణి భూమి అంతముల నుండి దేశాలు దాటుకుంటూ సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చిందంటే కేవలం దేవుని జ్ఞానము వినటానికి. దేవుని జ్ఞానము వినటానికి అంటే ఎంత విలువైందో చూడండి ఆ దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానం ఆమెకు దేశం దాటి దేశంలో ఉంది. ఆ దేవుని జ్ఞానం సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని జ్ఞానం ఇతనికి ఇంటి ముంగిట ఉంది, ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉన్న యోసేపు గ్రహించగలిగాడా? ఆ పరిస్థితుల్లో రక్త సంబంధికులు ఇద్దరే ఉన్నారు, మరియ, యోసేపు. మిగిలిన వారందరూ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ వీరు ఆయనతోనే ఉంటారు. జ్ఞానులు వస్తారు, చూస్తారు, తమ యొక్క కానుకలు ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. గొర్రెల కాపర్లు వస్తారు, చూస్తారు, పొగుడుతారు, స్తుతిస్తారు, వెళ్ళిపోతారు. జనులందరూ వస్తారు, చూస్తారు, స్తుతిస్తారు, వెళ్ళిపోతారు. మరి వీరు అక్కడే ఉంటారు. ఎందుకంటే తమ సొంత కుమారుడు కదా, తమ ఇంటిలో పుట్టినవాడు కదా. కనుక మొదట లోకంలో ఎవరైనా రక్షింపబడాలంటే ఇశ్రాయేలీయులు, యూదుల్లో మొదట రక్షింపబడే అవకాశం మరియకుంది, యోసేపుకుంది. కానీ మరియ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. యోసేపు దానిని దూరం చేసుకున్నాడు. కనుక మరియ గురించి ఆ మాట రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనంలో. అయితే మరియ ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంటే మరియ ఈ విషయంలో యోసేపును మించినది. యోసేపు ఈ విషయంలో బలహీనుడైపోయాడు కనుక దేవునికి దూరం అయిపోయాడు. మరి ఇంకా ఏదైనా సందర్భంలో యోసేపును గూర్చి రాయబడిందా, మరియను గూర్చి రాయబడిందంటే తర్వాత మరలా మీరు క్రిందికి వస్తే అదే 2వ అధ్యాయంలో సుమియోను దేవాలయంలో యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ, బాలుడుగా ఉన్న యేసును గూర్చి సుమియోను మాట్లాడుతూ 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున తల్లిదండ్రులు యేసుక్రీస్తును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆయనను గూర్చి ఒక అద్భుతమైన మాట సుమియోను తెలియజేశాడు. భవిష్యత్తును గూర్చి, ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈయన ఇశ్రాయేలీలో ఎలాంటి వాడుగా ఉంటాడు అనేది చెప్పాడు. అనేకులు ఈయనను చూచి పడిపోతారు, అనేకులు ఈయనను చూచి తిరిగి లేస్తారు. ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఈయనను అర్థం చేసుకున్న వారికి ఈయన అమోఘం పరలోకపు రాజ్యాన్ని ఇస్తాడు. ఈయన అర్థం కాకపోతే ఈయనే ఒక అడ్డుబండ, ఈయనే పాతాళానికి పంపించేస్తాడు. శిక్ష విధించేవాడు ఈయనే, పరలోకం ఇచ్చేవాడు కూడా ఈయనే. ఈ మాట చెప్పిన తర్వాత 35వ వచనం చూడండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. పక్కన యోసేపు ఉన్నా యోసేపుతో చెప్పలేదు. పోనీ యోసేపు వెళ్ళలేదా అంటే పైన చెప్పాడు కదా, తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. ఏమండి, తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. మరి
చూడండి 33వ వచనం చూడండి. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడేది. అంటే యోసేపు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆశ్చర్యపోవడమే తప్ప అర్థం చేసుకొని హృదయంలో భద్రం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆశ్చర్యపోవడం, ఎవరు ఆశ్చర్యపోరు చెప్పండి? అద్భుతం చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఆశ్చర్యపోతారు. మానవ నైజం కదా, సహజం కదా. ఒక అద్భుతాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపడతారు. మరి ఆశ్చర్యపడిన నీవు ఎందుకు ఆ అద్భుతం జరిగిందో అర్థం చేసుకున్నావా? దానివలన నీకు కలిగే లాభం ఏంటో నీవు గ్రహించగలిగావా? లేనే లేదు. యోసేపు పక్కనే ఉన్నా కానీ సుమయోను వారిని దీవించి మరియతో మాత్రమే మాట్లాడుతున్నాడు. చూసారా? అంటే యోసేపు ఉన్నాడు, మరియా ఉంది, కానీ మరియతో మాత్రమే సుమయోను మాట్లాడుతున్నాడు. సుమయోనును మరియతో ఏమంటున్నాడు చూడండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. హృదయంలోనికి ఖడ్గం దూసుకుని పోవడం అంటే అర్థం ఏంటంటే, హృదయం అంటే ఎక్కడ ఉంటుంది? హృదయం అంటే ఇది కాదు, ఇది గుండె. గుండె వేరు, హృదయం వేరు. మరలా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బై మిస్టేక్ మీరు ఫ్లోలో హృదయం అనుకుంటే ఎక్కడ అనుకుంటారంటే ఇక్కడ అనుకుంటారు, ఇక్కడి నుంచి అయినా ఖడ్గం వెళ్ళిపోతుందేమో అనుకుంటారు. వెళ్ళదు. హృదయం అంటే ఆలోచన. అసలు హృదయాన్ని మనం చూపించలేము. అందుకే ఆయన ఏమన్నాడంటే హృదయం బహుఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూపిస్తే కదా, మీరు దేన్నైనా చూపిస్తే కదా డాక్టర్ వైద్యం చేస్తాడు దానికి. నా హృదయం బాగాలేదండి అని మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? నా హృదయానికి బాగాలేదండి అని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, గుండె డాక్టర్ ఏం చేస్తాడు? పక్కనే టీఎంటీ పంపించేస్తాడు. ఫస్ట్ టీఎంటీ పంపించేస్తాడు, ట్రెడ్మిల్ టెస్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత మమ్మల్ని పరిగెట్టమంటారు. టీఎంటీ అంటే ఏంటో అనుకుంటారు మీరు. మరలా ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్ ఏంటి? లోపలికి వెళ్ళిన తర్వాత పరిగెట్టాలంతే. ఒక థ్రెడ్మిల్ ఉంటుందండి, దాన్ని పట్టుకుని మీరు ఆ 2 హ్యాండిల్స్ పట్టుకుని పరిగెట్టాలి. హృదయానికి సంబంధించిన టెస్ట్ చేయించుకుందామని మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా కానీ, ప్రపంచంలో పేరునికనేటువంటి ఏ ఆసుపత్రికి వెళ్ళినా కానీ, నా హృదయానికి జబ్బు ఉందండి అని మీరు వెళ్ళారనుకోండి, మొట్టమొదటి మీకు రాసిచ్చేటువంటి టెస్ట్ ఏంటంటే టీఎంటీ టెస్ట్. ఆ తర్వాత ఎంజియోగ్రామ్. టీఎంటీలో ఆ జబ్బు బయటపడలేదు అనుకోండి, ఎంజియోగ్రామ్. మీకు రెండు హోల్స్ ఇక్కడ చేసేస్తారు. చాలా మంది చేయించుకునే ఉంటారు, ఒకవేళ పెద్దవారు ఎవరైనా ఉంటే. 2 హోల్స్ చేసేసి లోపలికి వైర్లు పంపించేస్తారు. అవి గుండె దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత గుండె పరిస్థితి ఎలా ఉందో చెక్ చేస్తారు. ఎంజియోగ్రామ్ అంటారు దాన్ని. దానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది. దానిని భరించడం కూడా చాలా కష్టం. 10,000 రూపాయల పైనే ఖర్చు అవుతుంది. టీఎంటీ అయితే త్వరలో తక్కువ ఖర్చుతో వదిలిపోతుంది. పరిగెట్టడమే కదా. ఇన్ని నిమిషాలకు మీరు టీఎంటీలో ఆ థ్రెడ్మిల్లో మీరు పరిగెడితే మీ గుండె వేగం ఎంత పెరిగింది, ఆ విధంగా వారు చెక్ చేస్తారు. గుండె యొక్క పరిస్థితి అదంతా. ఎంజియోగ్రామ్ చేయించుకున్న గుండె యొక్క పరిస్థితే. నా హృదయం సరిగా లేదండి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? ఒకవేళ హృదయ నిపుణులు, హృదయ రోగ నిపుణులు అని గుండె స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తున్నాడు? టీఎంటీ ఎంజియోగ్రామ్ చేస్తున్నాడు అంతే. అతను ఏం చెప్తాడు? మీరు నూనె పదార్థాలు ఎక్కువగా తినేసి ఉంటారు, అందువలన మీ గుండె పాడైపోయింది అంటాడు. లేదండి నా గుండె సరిగ్గానే ఉంది, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, చాలా హెల్దీగా ఉన్నాను నేను, ఇది రక్తాన్ని అన్ని అవయవాలకు సరిగ్గానే పంపు చేస్తుంది, ధమనులు సిరలు అన్నీ బాగానే ఉన్నాయి, చెడు రక్తం మంచి రక్తం అంతా చక్కగానే ఉంది, కానీ నా హృదయం బాగలేదండి అన్నారు అనుకోండి. మరలా వెళ్ళి, అయితే నువ్వు నా దగ్గరికి రావాల్సిన పేషెంట్ కాదయ్యా అంటాడు. నువ్వు నా దగ్గరికి రావాల్సిన పేషెంట్ కాదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజీ డిపార్ట్మెంట్ లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ అవయవాన్ని చూపిస్తారు? ఏమీ చూపించరు. అతడు మీ దగ్గర ఏ అవయవాన్ని చూడాలనుకోడు, దేనికి టెస్ట్ చేయాలనుకోడు, కూర్చోబెడతాడు, మీతో మాట్లాడతాడంతే. టెస్ట్ చేయాలంటే మీతో మాట్లాడాలి. చెప్పయ్యా నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? సైకాలజీ డిపార్ట్మెంట్, సైకాలజిస్ట్. నా హృదయం బాగలేదండి, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంజియోగ్రామ్ టీఎంటీలు చేశాడు, కానీ హృదయానికి సరైన పరీక్ష చేయలేకపోయాడు. హృదయం దగ్గర పరీక్ష చేయమంటే హృదయం సరిగా లేదు, హృదయంలో నొప్పిగా ఉందండి అని అడిగితే అతడు గుండె చెక్ చేశాడు, గుండెంతా బాగానే ఉంది, కానీ హృదయం నాకు నొప్పిగా ఉందండి, మనసు బాగలేదండి అని మీ దగ్గరికి వచ్చాను అనగానే అతడేమంటాడు? అయితే నీకు పరీక్ష చేయాలి. పరీక్ష చేయాలంటే నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, గతంలో ఏం చేసేవాడు, ఎందుకు హృదయం పాడైపోయింది నీకు, నీ మనసు ఎందుకు పాడైపోయింది, ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది,
ఏదైనా లవ్లో ఫెయిల్యూరా, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్యరా, లేకపోతే ఏదైనా ఇంకా ఏమైనా ఇబ్బందా, ఇవన్నీ అడుగుతాడు. అంటే హృదయంలో ఉన్నదంతా బయటకు వస్తుంది. హృదయం ఇందుకు ఎక్కడుందన్నమాట? హృదయం ఎక్కడుంది? గుండెలోంచి బయటకు రావటం లేదు, అవన్నీ ఆలోచనలోంచి బయటకు వస్తున్నాయి. మన ఆలోచనలోంచి బయటకు వస్తున్నాయి. ఇది ఒక పెద్ద నిధి. ఈ నిధిలో చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నింటినీ బయటకు పంపించాలంటే మన నోరు ఒక్కటే అవుట్పుట్, సాధనం అదొక్కటే. ఇక నోరును మనం కుట్టేసుకుంటే చేతులు, కాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళటం, ఏదైనా పని చేయటం, ఇవి అవుట్పుట్ యంత్రాలు. చూసారా, ఇంత హిస్టరీ ఉంది దీనికి. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును అనగానే గుండెలోనికి దూసుకుని పోతుంది అనుకోకూడదు, అది తప్పు. నీ ఆలోచనల్లోనికి ఒక విపత్కరమైన ఖడ్గం దూసుకుని పోతుంది. ఆలోచనల్లోనికి ఖడ్గం దూసుకుపోవడం ఏంటి? ఖడ్గం అనగానే మరలా రాజులు తిప్పే ఖడ్గం అనుకోకూడదు, రాజులు పెద్దగా తయారు చేసుకునేటువంటి కత్తి అనుకోకూడదు, లేక కొబ్బరి బొండలు కొట్టే కత్తి అనుకోకూడదు. కత్తి అనగానే, ఖడ్గం అనగానే ఒక కష్టం, ఒక వేదన, ఒక ఇబ్బంది. నీ హృదయంలోనికి ఒక భయంకరమైన ఇబ్బంది, వేదన వెళుతుంది. వివాదాస్పదమైన గుర్తును గూర్చి ఇశ్రాయేలీలందరూ పడుతూ తిరిగి లేస్తూ ఉంటే, ఈ వివాదాస్పదమైన గుర్తును గూర్చి నీవు చాలా వేదన అనుభవిస్తావు. ఎందుకంటే ఒక ప్రక్క నిత్య జీవానికి కారకుడైన యేసును వదులుకోలేవు, మరో ప్రక్క కుటుంబం వైపు నుండి నీకు బాధలు ఎదురవుతాయి. కుటుంబం దగ్గర నుండి బాధలు ఎదురవుతాయి. కనుక నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుని పోవును. ఎవరిని బట్టి? ఇదిగో ఈ యేసును బట్టి. ఇతడు ఇప్పుడు బాలుడుగా ఉన్నాడు. ఇతడు ఎదిగితే, ఇతడు మాట్లాడడం ప్రారంభిస్తే, ఇతడు బోధ ప్రారంభిస్తే, ఇతడు నిత్య జీవపు సంగతులను లోకానికి ప్రకటించటం మొదలు పెడితే ఎలా ఉంటుంది? నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతుంది. దీనిని మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యోసేపుని గురించి మాట చెప్పలేదు. యోసేపుని గురించి మాట చెప్పలేదు. లోకంలో ఒక సామెత ఉంటుంది, రాళ్ల దెబ్బలన్నీ ఏ చెట్టుకి? కాసే చెట్టుకే. ఏమీ కాయదనుకోండి, ఆ చెట్టు దగ్గరికి ఎవడు వెళ్ళడు, ఆ చెట్టుని ఎవడు రాళ్లతో కొట్టడు. మంచి మంచి ఫలాలు కాస్తుందనుకోండి, కాలానికి సరిగ్గా ఫలాలు ఇస్తుందనుకోండి, మంచి రుచికరంగా ఫలాలు ఉన్నాయనుకోండి, ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ చెట్టు వైపే చూస్తారు. ఆ చెట్టుకి మంచి మంచి పదునైన రాళ్ళన్నీ ఆ చెట్టుకి తగులుతాయి. ఖడ్గం నీ హృదయంలోనికి ఎందుకు వెళ్తుంది? ఖడ్గము యోసేపు హృదయంలోనికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకంటే నీవు దేవుని కోసం బ్రతుకుతావు, నీవు యేసు కోసం ఆలోచన చేస్తావు, నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని తపనలో ఉంటావు. నీవు అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులను విన్నావు, నీ హృదయంలో భద్రం చేసుకున్నావు, నీ మనసులో ఉంచుకున్నావు, భద్రం చేసుకున్నావు. యోసేపులకు విడిచిపెట్టలేదు. ఆనందపడి ఆశ్చర్యపడి ఆ క్షణానికి నీవు వాటిని గాలిలో కలిపేయలేదు, వాటిని భద్రం చేసుకున్నావు. కనుక నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోవును అని సుమయోను చెప్పడం అక్కడ మనం చూస్తున్నాం. మరలా అదే 2వ అధ్యాయం లూకాసు వార్త. యేసుక్రీస్తుకు 12 ఏళ్ళు. 12 ఏళ్లప్పుడు వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు కూడా ఏం జరిగిందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. అక్కడ కూడా మరలా ఎవరు కనిపిస్తున్నారండి? తల్లి, తండ్రి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. మరి తల్లిదండ్రుల్లో తండ్రి పురుషుడు కనుక మొదట ఆయన మాట్లాడాలి కదండి, తండ్రి మాట్లాడాలి కదా. మిక్కిలి ఆశ్చర్యపడటం వరకే యోసేపు పనంతా. యోసేపు యొక్క జీవిత కాలంలో తాను ఎప్పుడైనా యేసును గూర్చి ఒక మంచి సంగతి విన్నా, మంచి కార్యం చూచినా ఆశ్చర్యపడటమే తప్ప, అంటే అలా నోరు విలేస్తాడనమాట, అంతే. ఆ తర్వాత దేవుని కోసం బ్రతకాలంటే భయం, దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయాలంటే భయం, నిత్య జీవపు సంగతులు అనగానే భయం. ఆ తర్వాత వాటి మీద నమ్మకం లేకపోవటం, పునరుత్థానం మీద నమ్మకం లేకపోవటం. ఏదో ఈ జీవిత కాలంలో ఈ బ్రతుకు, ఒక యోగా కుటుంబంలో ఈ బ్రతుకు ఇలా కొనసాగిపోతే చాలు, ఆ తర్వాత నేను సమాధికి చేర్చబడతాను, పితరుల వలె నేను కూడా సమాధికి చేర్చబడతాను అనుకుంటున్నాడే తప్ప, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నా జీవితం, ఈ బ్రతుకంతా ఒక పరీక్ష వంటిది, అందులో నేను గెలవాలి అనుకుని మాత్రం అనుకోవటం లేదు. మిక్కిలి ఆశ్చర్యపడుతున్నాడు. మరియతో పాటుగా ఇతను కూడా మిక్కిలి ఆశ్చర్యపడుతున్నాడు. కానీ మరియ ఎంత తెగువో చూడండి, మరియకు ఎంత ఆలోచన చూడండి.
అక్కడ అందుకే ఆమెను కూర్చో రాయబడింది, జ్ఞాపకం చేసుకోబడింది. చూడండి, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి అన్నాడు వెంటనే, ఆయన తండ్రి అనలేదు. అంటే యోసేపును గూర్చి దేవుడు ఎందుకు వ్రాయించటం లేదు? అతడు దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనలో లేడు. కుమారుని పెంచుకుందామనే ఆలోచనలో ఉన్నాడే తప్ప కుమారుని ద్వారా రక్షణ పొందాలి, ఈయన లోకరక్షకుడు, లోకానికి వెలుగునిచ్చేవాడు, ఆ వెలుగును నేను కూడా పొందాలనేటువంటి భావన ఆ తండ్రిలో లేదు. కనుక ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేటివి, ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నేను వెంబడించుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, అమ్మా మీరేళ నన్ను వెతుకుచుంటది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అయితే యేసుక్రీస్తును ఆమె ఆ ప్రశ్న అడిగింది. మరియా ఆ ప్రశ్న అడిగింది. ఏ ప్రశ్న? ఎందుకు ఇలాగూ చేశావు? నేను నీ తండ్రి ఎంతో వేదన పడుతూ బాధపడుతూ నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండగలనని మీరు ఎరుగరా? చిన్ననాటి నుండి మీరు ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తున్నారు, మిక్కిలి ఆశ్చర్యపడుతున్నారు. ఆయన అయితే ఆశ్చర్యపడుతున్నాడు కానీ అసలు దేనిని గురించి అతనికి ఆలోచనే లేదు. కనీసం నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీవైనా తెలుసుకోలేదా? మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండగలనని మీరు ఎరుగరా? ఈ మాట కూడా వారికి అర్థం కాలేదు, ఇద్దరికీ అర్థం కాలేదు, మరియకు యోసేపు కూడా అర్థం కాలేదు. తర్వాత ఏమన్నాడు చూడండి. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. వెంటనే గ్రహించలేకపోయింది కానీ విషయాలను మాత్రం స్టోర్ చేసుకుంటుంది. జరిగిన ప్రతి సంఘటనను తన హృదయంలో భద్రం చేసుకుంటుంది. గొర్రెల కాపరులు ఆనాడు ఏం చెప్పారు, ఏం జరిగింది, యేసు జననంలో ఏం జరిగింది, నేను దేవాలయంకు వెళ్ళినప్పుడు సుమయ్య ఏం చెప్పాడు, ఇదిగో ఈరోజు 12 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ యేసు దేవాలయంలో ఆయన్ని వెతుకుచూ మేము వెళితే బోధకుల మధ్య కూర్చుండి ఆయన ప్రశ్నలు అడుగుతూ దానికి జవాబులు చెబుతూ ఉంటే, అటువంటి పరిస్థితుల్లో యేసు మాతో ఏమన్నాడు, వీటన్నిటినీ ఆమె భద్రం చేసుకుంటుంది. చూడండి, తన హృదయంలో ఉంచుకుంది, తన ఆలోచనలో ఉంచుకుంది. మిగిలిన చెత్త విషయాలన్నింటినీ చిన్ననాటి నుండి ఎప్పటి నుంచో మనం కొన్ని విషయాలను మనసులో ఉంచుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు నెమరు వేసుకుంటుంటాం, జ్ఞాపకం చేసుకుంటుంటాం. నవ్వు వస్తుంది, కొన్నిసార్లు బాధ వస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. చిన్ననాడు జరిగిన సంగతులు, మధ్యకాలంలో జరిగిన సంగతులు, ఒక 10 ఏళ్ల క్రితం సంగతులు, ఇవన్నీ మన హృదయంలో స్టోర్ అయి ఉండిపోతాయి. మళ్ళీ రీల్ తిప్పుకుంటే అదంతా మనకు ప్రత్యక్షమైపోతుంది కళ్ళ ముందు. అదిగో ఆనాడు ఇలా జరిగింది, ఈనాడు అలా జరిగింది, ఆమె ఇలా ఉంది, ఈయన ఇలా అన్నాడు, ఇవన్నీ. అయితే వాటిని కాదు, వాటిని ఎక్కువగా ఈమె భద్రం చేసుకోవటం లేదు. అయితే యేసు విషయంలో జరిగినటువంటి సంఘటనలను, ఆ సందర్భాలను ఆమె భద్రం చేసుకుంది, జ్ఞాపకం ఉంచుకుంది. అందుకే ఏమని రాయబడిందో చూడండి, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. భద్రం చేసుకుంది కనుక ఈమె జ్ఞాపకం చేసుకోబడింది. ఎప్పటికైనా నా కుమారుని ద్వారా నేను నిత్య జీవం పొందాలనే ఆలోచన మాత్రం మరియలో ఉంది. ఈ ఆలోచన యోసేపులో మాత్రం లేదు. యోసేపులో అస్సలు లేదు. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఆయన మరియతో పాటు ఆయన కూడా భద్రం చేసుకున్నాడని కానీ, ఆయన కూడా ఆలోచించాడని కానీ, ఆయన కూడా ధన్యుడని కానీ, ఆయన కూడా నిత్య జీవానికి అర్హుడు కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడని కానీ వ్రాయపడలేదు. కనుక ఇటువంటి సందర్భాలలో మీరు ఆలోచించవలసిన విధానం ఏంటంటే, మీరు ఎన్నటికీ యోసేపు వలె ఉండకూడదు. మరియు ఈ విషయాలన్నిటినీ భద్రం చేసుకుంటుంది గనక, ఆలోచిస్తుంది గనక, తన కుమారుడు చెప్పిన ప్రతి మాటలో నిత్యజీవపు సంగతి ఉందని ఆమె తెలుసుకుంది కనుక, ఆమె తరువాతి జీవిత కాలం అంతా కూడా నిత్యజీవానికి మార్గాన్ని ఆమె సిద్ధం చేసుకోగలిగింది. ఒకానొక సందర్భంలో వీరు యేసు దగ్గరికి రావటం మనకు కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపట నిలిచి ఉండేది. అంటే తల్లితో పాటు కొందరు సహోదరులు కూడా వచ్చారు, ఆయనతో మాట్లాడాలని బయటకు వచ్చారు. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిల్చున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను.
కనుక ఇక్కడ మరలా యేసు రక్త సంబంధాలు కాదు, ఆత్మబంధమే గొప్పది. వారు రక్త సంబంధికులు అవ్వచ్చు, దూరపు వారు కావచ్చు. ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారు నా సహోదరుడు, వారు నా సహోదరి, వారు నా తల్లి. అంటే మేమందరము కలిసి పరలోకంలో నివసించబోతున్నాం. మేమందరము కలిసి పరలోకంలో ఉండబోతున్నాం. నిత్యము ఉండేది మా బంధం. భూమి మీద రక్త బంధాన్ని మీరు ఏమనుకుంటున్నారు? నిత్యం ఉండేది అనుకుంటున్నారు. చాలా మంది మనలో కూడా దేవుని వాక్యానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి రక్త బంధంతో పోలిస్తే, రక్త సంబంధంతో పోలిస్తే దేవుని వాక్యానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత, దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా తక్కువగా ఉంటుంది. అది చాలా తప్పు. మనం ఎప్పుడు కూడా దేవుడిని మొదటి స్థానంలో పెట్టాలి. ఎందుకంటే నిరంతరం మనం ఉండేది దేవునితో. ఈ బంధాలన్నీ కొంతకాలానికి వచ్చాయి, కొంతకాలానికి పోతాయి. ఇందులో ఉన్నవారు మరలా దేవుని కోసం బ్రతికారనుకోండి, వీరు మనతో పాటు పరలోకంలో నిత్యం ఉంటారు. కనుక అలాంటి వారిని మనం మరలా జ్ఞాపకం చేసుకోవడం, అలాంటి వారి కొరకు మనం ఆలోచించడం చాలా గొప్ప విషయం. మరి అలాగైతే భూమి మీద రక్తబంధాలకు విలువనివ్వకూడదా? తల్లిదండ్రులను సన్మానించకూడదా? లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి తోబుట్టువులకు మనం గౌరవం ఇవ్వకూడదా? అంటే ఇవ్వకూడదని చెప్పలేదు. దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఇవ్వకూడదు. దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఇవ్వకూడదు. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి వీలు లేదన్నాడు. అందుకే ఆయన యేసు నాకంటే ఎక్కువగా భర్తను గాని, భార్యను గాని, పిల్లలను గాని, తల్లిదండ్రులను గాని, బంధువులను గాని, నీ ప్రాణమును సహా అన్నాడు. అందుకే నీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే మీరు నాకు పాత్రులు కారు. దేవుని తర్వాత ఎవరైనా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలని ఎందుకు చెప్పాడు ఆయన? మీరు నిరంతరం దేవునితో ఉంటారు కనుక, మీరు నిరంతరం దేవునితో ఉండాలి కనుక. పాతాళానికి వెళ్ళిపోయిన వారిని గూర్చి కాదు ఆ మాట, పరలోకానికి నిర్ణయింపబడే వారిని గూర్చి. పరలోకానికి మీరు నిర్ణయింపబడితే మీరు ఎవరితో ఉంటారు? నిరంతరం మీరు ఎవరితో ఉంటారు? దేవునితో ఉంటారు. దేవునితో పాటుగా ఇంకెవరుంటారు మీ మధ్య? దేవుని కోసం బ్రతికిన వారు ఉంటారు. ఆ బ్రతికిన వారిలో మీ భార్య ఉండొచ్చు, ఆ బ్రతికిన వారిలో మీ తల్లి ఉండొచ్చు, ఆ బ్రతికిన వారిలో మీ సోదరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, వారి భక్తి జీవితాన్ని బట్టి. కనుక వారికి మీరు గొప్పతనం ఇస్తారా? గొప్ప విలువనిస్తారా? లేక దేవునికి ఇస్తారా? జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. కనుక యేసు చెప్పేటువంటి ఆ మాటల్లో పరమార్థాన్ని మనం గ్రహించాలి. చాలా మంది దీనిని వక్రీకరిస్తూ, అంటే యేసు తల్లిదండ్రులను ప్రేమించొద్దన్నాడని, సోదరులకు విలువనివ్వద్దన్నాడని, అసలు అలాంటి వారిని మీరు దేవునిగా ఎందుకు పూజిస్తున్నారని చాలా మంది తప్పు పడుతుంటారు. యేసు ఇక్కడ వారిని వదిలేయమని చెప్పలేదు. అలా వదిలేయమని చెప్పేవాడైతే అసలు ఈ పాఠానికే అర్థం లేదు. ఆయన చివరి దశలో శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? తన తల్లిని చూసి మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను విస్మరించేవాడైతే ఆ మాట మాట్లాడలేడు కదా. శిలువ మీద వేలాడుతున్నప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు మూడవ మాటగా ఆ మాట మాట్లాడలేడు కదా. కానీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. ఎంతవరకు సన్మానించాలో మనం అర్థం చేసుకోవాలి. వారు దేవుని వాక్యానికి దూరం అయిపోయినప్పుడు కూడా వారిని సన్మానించడం మనం మొదలుపెట్టామనుకోండి, వారు సాతాను చెరలో ఉన్నప్పుడు కూడా వారిని మనం సన్మానిస్తున్నాం అనుకోండి, వారు ఇంకెప్పుడు దేవుని వాక్యంలోనికి వస్తారు? వారు ఇంకెప్పుడు దేవుని కోసం బ్రతుకుతారు? వారికి మారు మనసు ఎప్పుడు వస్తుంది? మీరు కూడా వారితో పాటు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మొదట మీకు దేవుడు, మొదట మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఆ తర్వాత లోకమందున్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. కేవలం తండ్రిని, తల్లిని, కేవలం రక్త సంబంధికులను, కేవలం మన ఇంట్లో ఉన్న వారిని, మన కులానికి సంబంధించిన వారిని, వీరిని మాత్రమే కాదు. దేవుని జ్ఞానము దగ్గరకు వస్తే అందరిని ప్రేమించమని చెప్పాడు తండ్రి. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు ఆయన. శత్రువు ఆపదలో ఉన్నాడు అనుకోండి, రక్తం కారుతూ రోడ్డును పడి ఉన్నాడు అనుకోండి, నా శత్రువు కదా అని మీరు వెళ్ళిపోవడానికి వీలు లేదు. శత్రువును కూడా ప్రేమించమన్నాడు, అందరిని ప్రేమించమన్నాడు. ఇది కామన్ కేటగిరీ. అందరినీ ప్రేమించాలనే బుద్ధి మీకు ఎప్పుడు వస్తుంది? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. అందుకే మొదట ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అన్నిటికీ ఉపాయం దేవుడే, అన్నిటికీ మందు, అన్నిటికీ ఔషధం దేవుడే. మీ బాధకైనా, కన్నీళ్ళకైనా, ఆనందానికైనా, కష్టానికైనా, సుఖానికైనా, దేనికైనా మందు, దేనికైనా ఔషధం, దేనికైనా మొదట మీరు గుర్తు చేసుకోవాల్సింది దేవుడు. మీరు మొదట దేవుణ్ణి పెడితే అది చాలా శుభప్రదంగా ఉంటుంది, చాలా గొప్పదిగా ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరు మిమ్మల్ని వేలెత్తి చూపించలేరు. ఎందుకంటే దేవుని దగ్గర సర్వజ్ఞానం ఉంది. ముందు మీరు ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వస్తే తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో చెప్తాడు,
ఆయన దగ్గరకు వస్తే బంధుత్వాలకు ఎంత విలువను ఇవ్వాలో చెప్తాడు. ఆయన దగ్గరకు వస్తే పొరుగు వారిని ఎలా ప్రేమించాలో చెప్తాడు. ఆయన దగ్గరకు వస్తే శత్రువులను ఎలా ప్రేమించాలో చెప్తాడు. ఆయన దగ్గరకు వస్తే టోటల్గా నిన్ను బ్రతికిస్తాడు. కనుక ఏదో ఒకదానిని కోరుకుంటారా, అన్ని కలిపి ఉన్న దేవుణ్ణి కోరుకుంటారా? ఏదో ఒకదానిని కోరుకుంటే మిగిలిన వాటి అన్నిటికీ మీరు అన్యాయం చేస్తారు. ఏదో ఒకదానిని కోరుకుంటే సమాజంలో నేను చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో గొప్పవారు ఉంటారు. ఒక్కొక్కడు తన తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తాడు. ప్రేమించడం అంటే ఏంటి? వాడిని కూర్చోబెట్టి పాదాలు పల్లెల్లో పెట్టి కాళ్ళు కడిగేస్తుంటాడు. ఆ కడిగిన నీళ్ళు ఎత్తిమీ చల్లుకుంటుంటాడు. వీడికి ఎంత ప్రేమ ఏంటరా బాబు అంటే వాడికి అదే ప్రేమ. ఆ ప్రేమ ఒకటే తెలుసు, ఇంకేమీ తెలియదు. బయట పిల్లికి భిక్ష వేయడు. ఏమంటే లేకపోతే దేవుని గురించి అసలు పట్టించుకోడు. తన సంపాదన ధ్యాసలో తాను ఉంటాడు. కానీ ఈ సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తాడు. తల్లిదండ్రుల పాదాలు పళ్ళెం గుర్తొస్తుంది. ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రుల పాదాలు అందులో పెట్టమని పాదాలు కడిగి నీళ్లు నెత్తి మీద వేసుకుంటాడు, ఫోటో తీసుకుంటాడు, ఫేస్బుక్లో పెట్టేస్తాడు. సరే, మరి వీడు దేవునిలో సంపూర్ణుడా? వీడు పరలోకం వెళ్తాడా? ఒక విషయంలో నువ్వు గొప్పవాడు, ఒక విషయంలో నువ్వు గొప్పవాడు, ఒక విషయంలో నువ్వు గొప్పవాడు, ఒక విషయంలో నువ్వు గొప్పవాడు. కానీ దేవుని నువ్వు ప్రేమిస్తే అన్ని విషయాలలో నువ్వు గొప్పవాడివి. దేవుని ఎంత ఉంచాలో అంత ఉంచుతావు. దేని విషయంలో ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తావు. అంటే దేవుడు సర్వము మిళితమై ఉన్నవాడు గనక దేవుని ప్రేమిస్తే అన్నీ అర్థమవుతాయి. దేవుని కుమారుడైన క్రీస్తు కూడా అందరికీ న్యాయం చేస్తున్నాడు. యోసేపు తన దగ్గరకు వస్తే న్యాయం చేయడా? శిలువ దగ్గరకు యోసేపు వచ్చి యోసేపు కూడా కన్నీళ్లు విడిచి, యోసేపు కూడా నా కుమారుడా నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇటువంటి సమయంలో నేను నీ దగ్గర ఉండాలి, నేను నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నాను, నేను మహాలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇదిగో మరియతో పాటు నేను కూడా వచ్చేసానంటే యోసేపును ఆయన స్వీకరిస్తాడు. కానీ యోసేపు ఏమనుకున్నాడు? ఏదో తనకిష్టమైన మార్గంలో పోయాడు, వెళ్ళనివ్వండి, ఏం చేస్తాం, నేను ఈ వడ్లవాని పనిలోనే ఉంటానని అక్కడే కూర్చున్నాడు. సహోదరులు ఏమైపోయారు? సోదరిమణులు ఏమైపోయారు? ఎవరు కనిపించడం లేదు సిలువ దగ్గర. కేవలం యేసు తల్లి అని మరియ మాత్రమే కనిపిస్తుంది. యేసు తల్లి అని మరియ మాత్రమే కనిపిస్తుంది. కనుక ఆయన చెప్పిన మాటల్లో పరమార్థం ఏంటంటే దేవుని కొరకు బ్రతికే ప్రతి ఒక్కరూ మన తల్లులు, దేవుని కొరకు బ్రతికే ప్రతి ఒక్కరూ మన సోదరులు, మన సోదరీమణులు. అందులో మన రక్త సంబంధికులు కూడా ఉండొచ్చు. ఉంటే మంచిది కదా. కనుక మనం అందరినీ ప్రేమిస్తున్నాం. దేవుని కొరకు బ్రతికేవారే మనవారు. ఎందుకంటే నిత్యం మనం వారితో ఉంటాం కనుక, మన బంధం వీడిపోదు కనుక. ప్రియమైన వారులారా, ఒకవేళ దేవునితో బ్రతకని వారితో మీరు ప్రేమిస్తూ వారితో ఉంటే కనుక వారి చెడు సహవాసంతో మీకు మరలా అలవాటైపోతుంది. మిమ్మల్ని దేవుని నుంచి విడగొట్టేస్తారు. దానివలన ప్రమాదం ఉంది. కానీ దేవునితో బ్రతికేవారు మీతో ఉండటం వలన మీరు దేవునిలో బ్రతికే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ మనస్సును ఒకవేళ దేవునికి దూరం చేసుకుంటున్నా మీతో పాటు ఉన్నటువంటి వారు మిమ్మల్ని మరలా దేవునిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కనుక దేవునితో ఉన్నవారితో మనం ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవాలి. మరో చక్కని మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణములు సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ మాట మనకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే ఈ మాట పైపైన చదివితే చాలా దూరంగా ఉంటారు దేవుని జ్ఞానానికి. ఏమంటున్నాడు ఆయన? ఎవడైనా నా యొద్దకు వచ్చి, ఎవడైనా నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించాలనుకుంటే అంటే నా మార్గంలో మీరు కూడా ప్రయాణించాలనుకుంటే, యేసు వేసిన అడుగుల్లో నేను కూడా అడుగు వేయాలి అని మీలో ఎవరైనా అనుకుంటే కనుక మీరేం చేయాలి? మొట్టమొదట మీరేం చేయాలి? మీరు అలా అడుగు వేద్దాం అనుకుంటున్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని పిలుస్తాడు. మీరు అలా అడుగు వేద్దాం అనుకుంటున్నప్పుడు మీ తల్లి మిమ్మల్ని పిలుస్తుంది. అడుగు వేద్దాం అనుకుంటే భార్య పిలుస్తుంది, పిల్లలు పిలుస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అంటే అడుగు వేద్దాం అనేసరికి ఏదైనా ఒక ఆటంకం మీకు కలుగుతుంది. ఆటంకం కలిగినప్పుడు మీరు వారిని ప్రేమిస్తే, ఆటంకాన్ని మీరు ప్రేమిస్తే అడుగు మరల వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మీరు నన్ను ఎలా వెంబడిస్తారు? కనుక నన్ను వెంబడించాలని మీరు అనుకున్నప్పుడు అందరినీ దేవుని కంటే ఒక మెట్టు కిందకి దించి దేవుణ్ణి పెద్ద మెట్టుల్లో, పై మెట్టుల్లో పెట్టి మీరు అడుగులు ముందుకు వేయాలి. అప్పుడు మీరు అడుగులు చకచక ముందుకు వేసేస్తారు.
ఎవరైనా అడిగారు అనుకోండి, దేవుని కోసం అడుగు వేస్తున్నారు కదా, ఇక వారి మాటకు మీకు విలువ ఉండదు. వారికి మీరు విలువనివ్వలేరు, వారు మిమ్మల్ని వెనక్కి లాగలేరు, అడుగు వెయ్యనివ్వకుండా చేయలేరు. అందుకే ఏసేమంటున్నాడంటే ముందు మీకు ఒక నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయం, ఆ నిర్ణయం ఏంటంటే దేవుని తర్వాతే ఎవరైనా దేవుని తర్వాతే. అందులోనికి మీ ప్రాణం కూడా రావాలి. ఆ లిస్టులోనికి మీ ప్రాణం కూడా రావాలంటే ప్రాణం కూడా ఒక్కోసారి ఏముంటుంది, విసిగిపోతుంది. ప్రాణం కూడా ఒక్కొక్కసారి సహనం నశిస్తుంది దేవుని కోసం బ్రతికేటప్పుడు. కనుక మిమ్మల్ని వెనక్కి లాగేటప్పుడు ప్రాణమును కూడా మీరు ద్వేషించాలి. నేను నీ మాట వినను, దేవుని మాట వింటాను అనాలి. కనుక అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే నన్ను వెంబడిస్తారు, అలాంటి వారే నా శిష్యులు అవుతారు. అలా చేయలేకపోతే, ద్వేషించలేకపోతే నా శిష్యులు కానేరరు. కనుక ప్రియులారా, తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను, మన ప్రాణమును కూడా దేవుని కంటే వెనక్కి పెట్టాలి. దేవుడు గొప్పవాడు, దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. యేసు దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు యేసుకి. యేసు యొక్క తండ్రి, నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? కనుక దేవుడు గొప్పవాడు. ఈ విషయం మరీకి అర్థమైంది. మరీ ప్రతి సంగతిని, తన జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని హృదయంలో భద్రం చేసుకుంది. కనుక చివరికి వచ్చేసరికి, యేసు మరణానికి చేరువయ్యేసరికి మరియ కూడా వెళ్ళింది. సిలువ దగ్గరికి మరియ కూడా వెళ్ళింది. మరియతో పాటు మిగిలిన వారు ఎవరు రాలేదు. సహోదరులు రాలేదు, సోదరిమణులు రాలేదు, లేక తన భర్త రాలేదు, యేసు తండ్రి అయిన యోసేపు రాలేదు. దీనికి కారణం ఏంటి అంటే మిగిలిన వారందరూ ద్వేషించలేదన్నమాట. తమ కుటుంబపు వారిని ప్రేమించారు, తమ వారిని ప్రేమించారు, తమ ప్రాణములను ప్రేమించారు. యేసు కొరకు ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. కనుక వారందరూ వెనక్కి ఉండిపోయారు. యేసును ప్రేమించిన వ్యక్తిగా, యేసును ప్రేమించిన తల్లిగా చివరి క్షణంలో యేసు దగ్గరకు వచ్చేసింది. యేసు సిలువ దగ్గరకు వచ్చేసింది, అడుగులు ముందుకు వేసింది. అంటే మిగిలిన వారందరిని ఏం చేసిందన్నమాట? ద్వేషించింది. నేను యేసు నిమిత్తం భర్తను ద్వేషిస్తాను, యేసు నిమిత్తం సోదరులను ద్వేషిస్తాను, యేసు నిమిత్తం పిల్లలను ద్వేషిస్తాను, యేసు నిమిత్తం బంధువులను ద్వేషిస్తాను. కనుక నేను ఒక్కదానిగా యేసు దగ్గరికి వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుంది. యేసు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన సిలువ మీద ఉన్నాడు. ఆయన పలుకుతున్న మూడో మాట, ఆయన పలుకుతున్న మాటల్లో వ్రాయబడిన మూడో మాట ఏంటన్నమాట? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, ఇద్దరు ప్రేమించిన వారే, ఇద్దరు యేసును ప్రేమించిన వారే. కనుక వారిద్దరిని చూస్తున్నాడు ఆయన. యేసు తల్లిని ప్రేమించింది, శిష్యుడు యేసును ప్రేమించాడు. యేసు తల్లి యేసును ప్రేమించింది, మరియు యేసును ప్రేమించింది. అలాగే యేసును ఎక్కువగా ప్రేమించే శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడు. కనుక వారిద్దరిని చూస్తున్నటువంటి యేసు సిలువ మీద మూడో మాట పలుకుతున్నాడు. ఏంటన్నమాట? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఒకనాడు ఏం చెప్పాడు ఈయన? తల్లి దగ్గరికి వస్తే ఒకనాడు యేసు ఏమని చెప్పాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? దేవుని చిత్తం ప్రకారము జరిగించేవారే నా తల్లి, నా సోదరులు. ఇప్పుడేమంటున్నాడు? జాగ్రత్తగా మాటలు మీరు క్రోడీకరించుకుంటే, రెండిట్లు మీరు కలుపుకుంటే ఒక మంచి అర్థం మనకు అక్కడ దొరుకుతుంది. ఎవరమ్మ నీ కుమారుడు? ఎవరు నీ కుమారుడు? రక్త సంబంధి అయిన వాడు నీ కుమారుడా? దేవుని వాక్య ప్రకారం బ్రతికేవాడు నీ కుమారుడా? ఇప్పుడు చెప్పమ్మా అంటున్నాడు. ఒకనాడు చెప్పినప్పుడు తల్లికి అర్థం అయి ఉండదు. ఒకనాడు ఆయన బ్రతికున్నప్పుడు భూమి మీద చెప్పినప్పుడు మరియకు ఆ విషయం, ఆ మాట సరిగ్గా అర్థమై ఉండదు. ఇప్పుడు నిజంలోనికి వచ్చిందన్నమాట, ప్రవర్తనలోనికి వచ్చిందన్నమాట. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడారమ్మా? ఇప్పుడు నీతో పాటు వచ్చింది ఎవరమ్మా? నీ మాటకు లోబడి, నీవు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి, నీవు చెప్పిన మాటను పాటిస్తూ నీతో పాటు సిలువ దగ్గరకు నా వెనక పుట్టినటువంటి రక్త సంబంధికులు అనగా నీ పిల్లలు వచ్చారా? రాలేదు. అంటే వారు నీ పిల్లలా? వారు నీ కుమారులా? కాదు. మరి ఎవరు నీతో పాటు ఉండాలి? ఎవరు నీ కొడుకు? ఎవరు నీ రక్త సంబంధి? ఎవరిని నువ్వు భావించాలి? యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. చూద్దాం అతడు యోహాను ఎవరు, తర్వాత మరలా మనం వివరంలోనికి వెళదాం. యేసు ప్రేమించిన శిష్యుడు అక్కడున్నాడు, యేసును వెంబడించిన శిష్యుడు అక్కడున్నాడు, యేసును వెంబడించిన తల్లి అక్కడుంది.
అమ్మ నీ బంధువు ఎవరో తెలుసా? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే మీ ఇద్దరి ఆలోచన ఒక్కటే. మీ ఇద్దరి ఆలోచన ఒకటే. నన్ను వెంబడించటానికి యోహాను కూడా, లేక యేసును ప్రేమించిన శిష్యుడు కూడా అన్నిటినీ వెనక్కి నెట్టి నన్ను ప్రేమించాడు, నా కొరకు అడుగులు వేశాడు, ఇదిగో సిలువ వరకు వచ్చేశాడు. తండ్రిని, తల్లిని, బంధువులను, అన్నదమ్ములను అందరినీ ద్వేషించాడు, ప్రాణమును కూడా ద్వేషించాడు, ఇదిగో ఇక్కడికి వచ్చేశాడు. నన్ను వెంబడించాలంటే, నా శిష్యులు అవ్వాలంటే అందరినీ ద్వేషించవలసి వస్తుంది. అందరినీ ద్వేషించిన వారిలో నన్ను ప్రేమించిన వారిలో ఇదిగో ఈ శిష్యుడు ఉన్నాడు. అందరినీ ద్వేషించిన వారిలో నన్ను ప్రేమించిన వారిలో నువ్వు కనిపిస్తున్నావు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇదమ్మా అసలైన సంబంధం అంటున్నాడు. ఇది అసలైన రక్త సంబంధం, ఇది అసలైన ఆత్మబంధం. మీరు నిజంగా దేవుని ప్రేమలో ఉంటే, దేవుని సేవలో ఉంటే మీ బంధం పరలోకానికి వెళ్ళిపోతుంది. అంటే ఈ యోహాను, ఈ మరియా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా మీరు కలిసే ఉంటారు. కానీ భూమి మీద వెనక పుట్టినటువంటి వారు కలిసి ఉంటారా? ఒకరు మొదటి లోకం అయితే ఒకరు మూడో లోకం అండి. ఇంకెప్పుడు కలుస్తారండి వారు ఇంకెప్పుడు కలుస్తారు? అసలు వారు చూచుకునే పరిస్థితి కూడా లేదు. తర్వాత పరలోకానికి వెళ్ళిపోతే, వీరు పాతాళానికి నిర్ణయింపబడిపోతే, యేసు రెండవ రాకడ జరిగిన తర్వాత తీర్పులోనికి వెళ్ళిపోతే అసలు చూచే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వారిని చూచి నా రక్తము, నా సంబంధము, ఏమంటే నా ఇంటి పేరు, నా కులం అనుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో సాతాను ఉచ్చు క్రియేట్ చేసిందో చూడండి. ఒక వల తయారు చేసింది. ఈ వల ఎలా అల్లిందంటే, కులం అనే వల ఒకటి అల్లింది, రక్త సంబంధం అనేటువంటి వల ఒకటి అల్లింది. చూసారా? వీధి, లేకపోతే ఊరు, లేకపోతే ఇదిగో బంధుత్వం, లేకపోతే ఇదిగో ఇలా కలిసింది బంధం, లేకపోతే ఇదిగో ఒక అభిమానం, నీ అభిమాన నటుడు, నీ అభిమాన నాయకుడు, ఈ అభిమానం, ఈ అలాంటి ఉచ్చులతో ఒక మనిషిని బంధించేసింది. ఆ మనిషి ఆ ఉచ్చుల్లోంచి బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఎటు వద్దామన్నా అటువైపు ఉచ్చే తగులుతుంది, వలే తగులుతుంది. దేవుడొక్కడే దీనిని అంతటిని పటాపంచలు చేయగలడు. అందుకే ఈ ఉచ్చులు మీరు పగలగొట్టుకుని బయటకు రావాలంటే దేవుని వైపు చూడాలి, ఆ దహించు అగ్ని వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి. అప్పుడు ఈ ఉచ్చులన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. దేవుని తర్వాత ఏదైనా అన్నారనుకోండి, అసలు ఉచ్చు ఎక్కడుంది మీకు? ఆ వల ఎక్కడుంది మీకు? ఏది మీ ముందు నిలబెడదు. కనుక ప్రియమైన వారలారా, ఈ పాఠం మనకు అదే జ్ఞానాన్ని నేర్పిస్తుంది. యేసు తల్లి కనిపిస్తుంది, ప్రేమించిన శిష్యుడు కనిపిస్తున్నాడు. ఆ తల్లితో మొదటి మాట ఏమంటున్నాడు? ఇదిగోనమ్మా నీ కుమారుడు. ఆ తర్వాత శిష్యుని చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు శిష్యుని దగ్గరికి వెళ్దాం. 27వ వచనం. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి. యోహాను నువ్వేమనుకుంటున్నావు? నీ రక్త సంబంధికురాలైన తల్లి నీతో పాటు వచ్చిందా? నీ రక్త సంబంధి అయిన తండ్రి నీతో పాటు వచ్చాడా? నీ రక్త సంబంధికులు, నీ బంధువులందరూ నీ మాట విని ఇదిగో ఈ స్థలానికి వచ్చారా? నీ మాట వింటున్నారా? నీవు చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారా? లేనప్పుడు వారిని ఎందుకయ్యా బంధువులు, వారిని ఎందుకయ్యా గొప్పవారు అనుకోవడానికి వీలు లేదు. వారందరూ నీ బంధువులే కారు. మరి ఎవరు నీ బంధువురాలు? ఇదిగో నీ తల్లి. ఇదిగో నీ తల్లి, నీలాంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ. ఇదిగో నీ తల్లి. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. అంటే ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు తల్లి అయిన మరియ హృదయంలోనికి దూసుకుని పోయే ఖడ్గం ఇదేనన్నమాట. ఆమెను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టి, ఒకవేళ యేసు దగ్గరికి వెళితే మరలా ఇంటిలోనికి చేర్చుకోలేనటువంటి బంధువులు ఉన్నారు అక్కడ, రక్త సంబంధికులు. ఆమె యేసు దగ్గరికి వెళితే మరలా తిరిగి తమ ఇంటిలోనికి చేర్చుకోలేనటువంటి రక్త సంబంధికులు యేసు తల్లి అని మరియకున్నారు. కనుక ఆమెకి ఇప్పుడు ఇల్లు లేదు. ఆమె తిరిగి మరలా తన ఇంటికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు దగ్గరకు వచ్చేసింది. యేసు దగ్గరకు వచ్చినప్పుడు వారెవ్వరూ అంగీకరించలేదు, వెళ్ళటానికి నిరాకరించారు. ఇల్లు లేనిదిగా మారిపోయింది. కనుక ఆమెకి ఇప్పుడు ఒక ఇల్లునివ్వాలి, ఆమెకు ఒక బంధువునివ్వాలి, ఆమె ఆలన పాలన చూసుకునేటువంటి వారు. ఎందుకంటే వృద్ధాప్యంలోనికి వచ్చేయాలి అప్పటికే మరియా. కనుక అమ్మా ఇదిగో నీ కుమారుడు. నేను చనిపోయినా కానీ నేను సన్మానించాలి. నేను చనిపోతున్నప్పుడు కూడా నేను సన్మానించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? ధర్మశాస్త్రం, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని సన్మానించము. మరి నేను శిలువ మీద ఉన్నప్పుడు ఒక పశ్చాత్తాపం కలిగినటువంటి దొంగను బ్రతికించాను, పరదేశిచ్చేశాను చచ్చిపోయేటప్పుడు.
అలాగే నన్ను హింసిస్తున్న వారందరినీ క్షమించమని తండ్రిని వేడుకున్నాను, వారు మారు మనసు పొందినప్పుడు. మరి నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నేను సన్మానించాలి కదా. కనుక ఇదిగో నా దగ్గరికి వచ్చినటువంటి నేను ప్రేమించినటువంటి శిష్యుడు, నన్ను ప్రేమించే శిష్యుడు. ఆమె నీ కుమారుడు, ఆయన నీ కుమారుడు, ఆమె నీ తల్లి అని ఆ ప్రేమించిన శిష్యుడితో చెప్పాడు. ఇంతకీ శిష్యుడు ఎవరు? యేసు ప్రేమించిన ఈ శిష్యుడు ఎవరు? చూద్దాం. దానిని గురించి కూడా కొన్ని ఆధారాలను మనం బైబిల్లో ఆలోచన చేద్దాం. యోహాను సువార్తలో మాత్రమే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడిని గురించి రాయబడ్డాయి. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను రూఢిగా చెప్పాను. అంటే అక్కడ ఎవరున్నారు? యేసుతో పాటుగా యేసు శిష్యులు ఉన్నారు. యేసు శిష్యులతో పాటు ఆయన చివరి రాత్రి ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించును. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పునో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా, ఆయన శిష్యులు 12 మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఎవరిని గురించి ఈ మాట చెబుతున్నాడు ఆయన? ఈ 12 మందిలో ఎవరు ఆయనను అప్పగిస్తాడు? అంటే అంత ఘోరానికి పాల్పడే వ్యక్తి ఎవరు? మనం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాం కదా ఈయనకి. ఆయన ప్రాణాలను తీసేటువంటి నరహంతకుడైన శిష్యుడు ఎవరు అని వారిలో వారు ఆలోచించుకుని చుండగా, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున అనుకొని చుండెను. ఇది మొదటి సందర్భం. యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చూడండి. అంటే యేసు వెంటే ఉండేవాడు, యేసు దగ్గరే ఉండేవాడు ఒక శిష్యుడు. 12 మందిలో ఇతడు చాలా స్పెషల్ అన్నమాట. శిష్యులకు కూడా ఈ విషయం తెలుసు. మా అందరికంటే అతను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే అతడు పూర్ణముగా దేవునికి లోబడిపోయినవాడు, సంపూర్ణముగా యేసుక్రీస్తుకు లోబడిపోయినవాడు. ఇక తల్లి, తండ్రి, సహోదరులు వీరెవ్వరిని గురించి అతనికి పట్టింపు లేదు. ముందు యేసు ఏం చెప్తే అది. అంటే శిష్యులందరిలో ఎక్కువ ప్రాధాన్యత, శిష్యులందరిలో ఇతడు యేసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక యేసు కూడా ఆ శిష్యుడిని ఎక్కువ ప్రేమించాడు. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరు దేవుని చేత ఎక్కువగా ప్రేమింపబడతారు? మీరు దేవుని కోసం అందరికంటే ఎక్కువగా దేవునికి చేస్తే మీరు దేవుని చేత ఎక్కువగా ప్రేమింపబడతారు. అంతే తప్ప దేవునికి మరే కేటగిరీ లేదు. దేవుని దగ్గర మరో ఉద్దేశం ఏమీ లేదు. మిమ్మల్ని దేవుడు ఎక్కువ ప్రేమించాలంటే మీరు దేవుని కోసం ఎక్కువగా బ్రతకాలి. ఏమంటే 12 మంది శిష్యులు ఉన్నారు. వారందరూ ఒకేలా దేవుని కోసం బ్రతికితే ఒకేలా చూస్తాడు. కానీ వారిలో ఒకరికొకరు పోటీ పెడుతూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనుకోండి. ఎవరైతే పోటీలో ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని ఎక్కువ ప్రేమిస్తాడు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే వారు ఎక్కువగా ప్రేమించినందుకు తగిన ఫలితం వారికి దక్కుతుంది. కంగారు పడకండి, తప్పకుండా దక్కుతుంది. నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేశాను, నేను దేవుని కొరకు ఎక్కువగా బ్రతికేస్తున్నాను, వాడేమో అంటున్నట్టుగా ముట్టినట్టుగా ఉన్నాడు, వాడు దేవుని దగ్గర ఒకలాగా ఉన్నాడు, నేను దేవుని దగ్గర ఒకలాగా ఉన్నాను అనుకోకండి. మీ కేటగిరీ వేరు. మీరు దేవుని కోసం ఎక్కువ బ్రతికితే మీరు దేవుని దృష్టిలో ఎక్కువ స్థానంలో ఉంటారు, మొదటి స్థానంలో ఉంటారు. యేసును వెంబడించిన వారిలో 12 మంది ఉన్నారు. అందులో ఒకడు యేసును అప్పగింపబోతున్నాడు. ఇంకా 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో ఒకడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతడెవరు? అతడే యేసు రొమ్మును అనుకుంటున్నాడు. యేసు రొమ్మును అనుకుంటున్నాడు అంటే యేసు కూడా తన రొమ్మునిచ్చి ఆనుకోవటానికి స్థానాన్ని ఇచ్చాడంటే యేసు కూడా ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. తన సమస్తాన్ని విడిచిపెట్టినవాడు, తన సమస్తాన్ని నాకంటే ఎక్కువగా చూడనివాడు, నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు. కనుక యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. గనుక ఇప్పుడు శిష్యులందరికీ ఒక ఉద్దేశం కలిగింది చూడండి. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పినో తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. సీమోను పేతురు అందరిలో అగ్రగణ్యుడే గాని, అంటే ముందుండేవాడే గాని, సీమోను పేతురు కూడా ఇంత ఎక్కువగా ప్రేమించలేదు యేసుని. అంటే ఏదైనా ఒక చిన్న సందర్భం వచ్చేసరికి, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోయేవాడు అన్నమాట, వెనక్కి తగ్గిపోయేవాడు అన్నమాట. శిష్యుల్లో ఎక్కువగా మనం ఎవరి పేరు చెప్పుకునేవారు? శిష్యుల్లో ఎక్కువగా దేవుని జ్ఞానం తెలిసిన వారు, లేకపోతే ముందుండేవారు, అన్ని విషయాలలో కాస్త ముందడుగు వేసేవారి గురించి ఎవరిని గురించి మనం మాట్లాడుకుంటాం? పేతురుని గురించి మాట్లాడుకుంటాం. పరలోక రాజ్యపు తాళపు చెవులు కూడా పేతురు చేతికి ఇవ్వబడ్డాయి. అందరిలో పెద్ద దిక్కు పేతురు. ఈ పేతురు ఎవరిని గురించి చెప్పుంటాడు? ఈ 12 మందిలో ఎవరు యేసును అప్పగిస్తారు? అంత ఘోరానికి ఎవరు పాల్పడతారు?
అసలు ఆయన మరణం పేరు చెబితేనే మనకు సహించడం లేదు కదా. ప్రభువా నీకు అది అన్నిటికీ కలగకుండాను కాక నేనే ఒకనాడు చేయి పట్టుకుని వెనక్కి లాగాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన చావును కోరుకునేవారెవరు? ఆయన్ని అప్పగించేవారు ఎవరు? అంత ఘోరానికి పాల్పడేవారు ఎవరు? ఇప్పుడే అతనిని మనం వెలివేయాలంటే గనక అతను ఎవరో మనకు తెలియాలి, ఎవరో మనకు తెలియాలి. మరి ఆ రహస్యం ఎలా తెలుస్తుంది? యేసేమో గూఢార్థంగా చెప్పాడు. ఏమని? మీలో ఒకడన్నాడు తప్ప మీలో ఎవడనేది చెప్పలేదు. మరి ఆ ఒక్కడెవడు తెలియాలంటే ఒక మంచి రికమెండేషన్ చేయాలనుకున్నారు. ఏంటి ఆ రికమెండేషను? ఎవరి ద్వారా అడిగితే బాగుంటుంది? ఎవరి ద్వారా అడిగితే యేసు చెప్పేస్తాడు? యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఒకడు ఉన్నాడు. యేసు రొమ్మును అనుకుంటున్న శిష్యుడు ఒకడు ఉన్నాడు. అతనిని అడిగితే అతని ద్వారా యేసు దగ్గర నుంచి ఆ పాయింట్ లాగేచ్చు అనుకున్నాడు పేతురు. చూస్తారా ఏమనుకుంటున్నాడు? కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఎవరు అంటున్నాడు? యేసు రొమ్మును అనుకున్న వానితో. అతడు యేసు రొమ్మును అనుకొనుచు, ప్రభువా పేతురు అడుగుతున్నాడు వాడెవడని ఆయన్ని అడిగాను. అందుకు యేసు, నువ్వు అడగడానికి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ప్రేమించాడు కదండి, ఎక్కువ ప్రేమించాడు. మరి మిగిలిన వారికి ఇతనికి తేడా ఉంటుంది. ఎప్పుడు రొమ్మును అనుకునేవాడు కదా. నువ్వు అడిగే కనుక చెప్తున్నాను. ఏం చెప్తున్నాను చూడండి. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి క్లూ ఇచ్చేశాడు. అని చెప్పి ఒక ముక్క ముంచి వెంటనే సీమోను కుమారుడు ఇస్కరియోతు యోదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానలో ప్రవేశించెను. కనుక యేసు, నీవు చేయుచున్న త్వరగా చేయమని వాడిని పంపివేసిన. వాడు వెళ్ళిపోయాడు. తర్వాత సైనికులు తీసుకొచ్చి అప్పగించేశాడు. ఇక్కడ మీకు తెలియవలసిన విషయం చూడండి, జాగ్రత్తగా మీరు దీనిని గమనిస్తే, యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడు ఉన్నాడు. యోహాను సువార్తలు మాత్రం మనకు కనిపిస్తున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఇతను గురించిన ప్రస్తావన లేదు. యేసు ప్రేమించిన శిష్యుడు అనే ప్రస్తావన లేదు. ఆ పదం ప్రయోగింపబడలేదు. కానీ ఇంతకీ ఎవరా శిష్యుడు? యోహాను సువార్తలో ఉంది కనుక యోహానేనా, లేక మిగిలిన వారు ఎవరైనా? పేతురు అయితే కాదని అర్థమైపోయింది. ఏమంటే పేతురు చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు కనుక పేతురేనేమో అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ పేతురు కాదని ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎందుకంటే పేతురు ఏమని సైగ చేశాడు? అతను ఎవరో చెప్పమని అడగటానికి ప్రయత్నం చేశాడు. ఎవరిని అడిగాడు? యేసు రొమ్మున అనుకున్నటువంటి యేసు ప్రేమించిన శిష్యుడిని అడిగాడు. కనుక పేతురు అయితే కాదు, మరెవరు? మరల మనం ఇదే గ్రంథాన్ని పరిశోధన చేస్తే 20వ అధ్యాయానికి వచ్చేయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేది చూచాను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. ఎవరున్నారు రెడీగా? యేసు కోసం ఎదురు చూస్తూ, యేసుక్రీస్తును చంపేశారు, యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడు, యేసుక్రీస్తు తిరిగి లేవాలి. అటువంటి పరిస్థితుల్లో యేసు కోసం ఎదురు చూస్తూ, అసలు యేసుకి ఏమైంది? మరి ఆయనను చంపేశారు, ఆయన తిరిగి లేస్తాడా లేదా అనేటువంటి సందిగ్ధంలో, ఎంతో బాధలో విచారంలో ఉండిపోయినటువంటి శిష్యులు. ఆ శిష్యులు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? పేతురు, యేసును ప్రేమించిన శిష్యుడు. మిగిలిన వారు ఎవరు కనిపించడం లేదు. మిగిలిన వారందరూ వారి వారి పనుల్లో ఉన్నారు. ఏమండి? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు మనకు కనిపిస్తున్నారు. పేతురు అయితే కాదని మనకు అర్థమైపోయింది. ఇక్కడ కూడా మనకు కాదని అర్థమైపోయింది. ఎందుకంటే మగ్దలేని మరియ వచ్చి ఇద్దరి నుంచి వచ్చింది శిష్యులిద్దరిని. ఆ ఇద్దరిలో ఒకడు పేతురు అయితే మరొకడు యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంకా క్రింది మాటలు చూడండి. వారిద్దరూ కూడి, కాబట్టి పేతురు ఆ శిష్యుడు అనగా యేసు ప్రేమించిన శిష్యుడు అన్నమాట, బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా ముందుగా పరిగెత్తుకుని పోయి, అంటే ఒక రకంగా బలం కూడా ఉండి ఉండొచ్చు. పేతురు కొంచెం పెద్దవాడు కదండి, త్వరగా పరిగెత్తలేకపోయి ఉండొచ్చు. యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రం రన్నింగ్లో ఫాస్ట్. ఆ ఫాస్ట్ కూడా ఎందుకు? ఎప్పుడు మనం త్వరగా పరిగెడతాం చెప్పండి? ఎప్పుడు త్వరగా పరిగెడతాం? మనకు ఎక్కువగా ప్రేమ ఉన్నప్పుడు, ఎక్కువగా దానిని సాధించాలి, చూసేయాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత ఉన్నప్పుడు. పేతురు పరిగెత్తలేకపోయాడు, కానీ ఇతను మాత్రం త్వరగా పరిగెత్తేశాడు, త్వరగా సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక వార్త తెలిసింది, ఆయన సమాధిలో లేడంట. మగ్దలేని మరియ వచ్చి చెప్పింది. ఆదివారం తెల్లవారుచుండగా పేతురు కంటే త్వరగా ముందుకు పరిగెత్తుకుని పోయి సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండి చూచాను, కానీ అతడు సమాధిలో
ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు వెనక వచ్చాడు. అతనిని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట, ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా మోకచోట చుట్టుపెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు, ప్రేమించిన శిష్యుడు అనమాట, యేసు ప్రేమించిన శిష్యుడు, లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేకను వారు ఇంకనూ గ్రహింపరయ్యి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అన్నింటిలోనూ ముందుంటున్నాడు. ఈయన ఎక్కువగా యేసును ప్రేమించిన వాడే అనే విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇంతకీ ఆయన ఎవరు ఇంకా మనకు తెలియలేదు. లేఖనాలను బట్టి ఇంకా మనకు ఎవరో తెలియలేదు. ఇంకా చూద్దాం. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మరలా కనిపించింది ఈయన సందర్భం. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. అటు తర్వాత యేసు తిబిరియు సముద్ర తీరమున యేసు తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భం ఇది. యేసు తిబిరియు సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురు, దిదుమనబడిన తోమ, గలిలయలోని కానా అను ఊరువాడగు నతనయేలు, జెబెదయి కుమారులు, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండిరి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏంటో వ్రాయబడింది. సందర్భంలో ఎవరెవరు ఉన్నారు జాగ్రత్తగా చూడండి. సీమోను పేతురు ఉన్నాడు. సీమోను పేతురు అయితే కాదు, యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను ఒకటి కాదు, సీమోను పేతురు ఒకటి కాదు. రైట్, సీమోను పేతురు. తర్వాత దిదుమనబడిన తోమ ఉన్నాడు. ఇప్పుడు లిస్టులో నుండి తోమ వచ్చాడు. తోమ, గలిలయలోని కానాను ఊరువాడగు నతనయేలు, జెబెదయి కుమారులు. గలిలయలోని కానాను ఊరువాడగు నతనయేలు మీకు గుర్తున్నాడా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తాడు. జెబెదయి కుమారులు అంటే ఎవరెవరు? జెబెదయి కుమారులు అంటే ఎవరెవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇలాగే ఉంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం 21, 10వ అధ్యాయం 2వ వచనం చూసినా మీకు అక్కడ కనిపిస్తాయి ఏ శిష్యుల పేర్లు, అందులో జెబెదయి కుమారుల పేర్లు మీకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని చూచి వారిని పిలిచాను. అంటే జెబెదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహాను. యాకోబు, అతని సహోదరుడైన యోహాను. అలాగే 10వ అధ్యాయం, చాలు ఈ రెఫరెన్స్ చాలు, అయినా సరే 10వ అధ్యాయం చూడండి 2వ వచనంలో. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఎవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? యోహాను సువార్త 21వ అధ్యాయము యేసు తను ప్రత్యక్షపరుచుకున్న వారు ఎవరెవరు ఉన్నారు? సీమోను పేతురు, దిదుమనబడిన తోమ, గలిలయలోని కానాను వారు ఊరువాడగు నతనయేలు, జెబెదయి కుమారులు అంటే యాకోబు, యోహాను, వీరున్నారు. ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు అన్నాడు, వారి పేర్లు చెప్పలేదు. ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉంటారు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడు మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువుసుని, ఆయన మనకు ఇలా చెప్పాడంటే దోణి కుడి పక్కన వల వేయండి చేపలు పడతాయని చెప్పినప్పుడు చేపలు పడ్డాయి. పడ్డ చేపలను మనం లాగటానికి వల సరిపోవటం లేదు అంటే ఈయన ప్రభువుసుని, మన కళ్ళు ఇంకా తెరుచుకోలేదు, మనం ఇంకా ఆయన్ని గ్రహించలేదు. ఈయన ప్రభువుసుని అని యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో చెప్పాడు. మొదట పేతురుతో చెప్పాడు, ఎందుకంటే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది కదండి. పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, అబ్బో యేసు ప్రేమించిన శిష్యుడు చెప్పాడంటే కరెక్టే, ఎందుకంటే ఎప్పుడు ఆయన రొమ్మును అనుకుంటాడు. ఆయనే చెప్పాలి మొదట. ఆయన రొమ్మును అనుకునేవాడు, యేసును గూర్చి వ్యక్తిగతంగా మంచి సన్నిహితంగా ఉండేవాడు, యేసు కోసం ఏదైనా తెగింపు కలిగిన వాడు మొదట ఆ శిష్యుడే. కనుక అతడు చెప్పాడంటే నిజమే అనుకుని పేతురు వెంటనే, ఇదేంటి నేను చూస్తే వస్త్రహీనుడుగా, కనుక వస్త్రహీనుడే ఉన్నందున పైబట్ట వేసుకుని సముద్రంలో దుముకెను. ఇది ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పేతురుతో పాటుగా యాకోబు, యోహాను, నతనయేలు, యేసు మరో ఇద్దరు శిష్యులు. ఈ వీరిలో ఎవరో ఒక అతను యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంతకీ అతడు యాకోబా, యోహానా,
యేసు శిష్యుల్లో మరి ఇద్దరిలో ఎవరో ఒకరా, లేకపోతే నతనయ్యేలా? ఇప్పుడు మరలా మనం దానిని అర్థం చేసుకోవడానికి ముందుకు వెళితే, పేతురుతో తర్వాత ఆ సందర్భంలోని 21వ అధ్యాయంలో పేతురుతో యేసు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రేమిస్తే నా గొర్రెలను కాయు. అలా ఆయన అనేక మార్లు అడిగేసరికి పేతురు వ్యసన పడతాడు. అయితే నా గొర్రెలను కాయమని చెబుతాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 20వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. ప్రభువా ఇతని సంగతి ఏమగును? నా సంగతి అయితే తేల్చేస్తావు. నేను ఎలాంటి మరణం వలన దేవుణ్ణి మహింపరుస్తానో నా సంగతి అయితే తేల్చేస్తావు. ముసలివాడిని అయినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో, నేను నీ గొర్రెలను కాస్తే నిన్ను ప్రేమించినట్టని ఈ విషయాలని నాకు తెలియజేస్తావు. మరి నీవు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడే, అతని సంగతి ఎలా ఉంటుంది? అతని ఎట్టి మరణంతో మరణం చెందుతాడు. మరి అతని గురించి ఏం చెప్పవా, చెప్పకుండా వెళ్ళిపోతావా అన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి. 22వ వచనం, యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? మా ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఉండటం నీకేం ఇష్టం లేదా? మా ఇద్దరి మధ్య ఇంత గొప్ప ప్రేమ ఉండటం నీకు ఇష్టం లేదా? ఏంటి పేతురు అలా అడుగుతున్నావు? నా ఇష్టం అంటున్నాడు యేసు. నా ఇష్టం, నేను వచ్చే వరకు అతను ఉండేలా చేసుకోవాలంటే నేను చేసుకోగలను. నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించమని చెప్పాను. ఇప్పుడు ఇతరులను గురించి నీవు ఆలోచన చేయకుండా, ఏమండి, ఈ శిష్యుడు ఎలా ఉంటాడు, ఆ శిష్యుడు ఎలా అయిపోతాడు, ఈ శిష్యుడు ఎలా అయిపోతాడు అని అందరిని గురించి నీవు ఆలోచన చేసుకోకుండా ముందు నీ గతి నువ్వు ఆలోచన చెయ్యి. నీవు వచ్చి నన్ను వెంబడించు. సమయం ఉందా? సమయం లేదు. సమయం లేనప్పుడు ఏం చేయాలి? మొదట నీ కోసం నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ జీవితం ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు పరలోకానికి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా నువ్వు బేరీ చేసుకోవాలి. నీవు ఇంకా దేవుని కోసం ఎంత పని చేయాలో ఆలోచన చేయాలి. అంతే తప్ప వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడికి ఫోన్ చేద్దాం, వీడికి మెసేజ్ పెడదాం, ఇలాంటివి మానుకోవాలి. ఎందుకంటే మీ గతి, మీరు మరణానికి ఎంత దగ్గరగా ఉన్నారో మీకు తెలియదు. మీరు మరణానికి ఎంత దగ్గరగా ఉన్నారో మీకు తెలియదు. పరలోకానికి ఎంత దూరంగా ఉండిపోయారో మీకు తెలియదు. కనుక మీ దృష్టి అంతా ఎప్పుడు ఎలా ఉండాలి? అందుకేనండి ఆ కఠినమైన మాట చెప్పాడు అక్కడ. కఠినమైన మాట అది. చూసారా, పేతురు వెంటనే ఏమంటున్నాడు? వెనక యేసు ప్రేమించిన శిష్యుని చూసి, మరి అతను ఎలాంటి మరణంతో మరణం చెందుతాడు? అతను అయిపోయిన తర్వాత మరలా ఇంకొకరిని గురించి అడుగుతాడు. కనుక నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టం అయితే నీకేంటి? నువ్వు వచ్చి నన్ను వెంబడించి, పైన చెప్పిందంటే మర్చిపోయావా అంటున్నాడు పేతురుతోనే. పైన ఎంత చెప్పాడండి? అసలు ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే గొర్రెలను కాయము. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయితే గొర్రెలను. ఎందుకంటే మరలా మీరు వెంటనే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతారని, మరలా వీరు ఈ మహాభాగ్యం అంతటిని కోల్పోతారని, దేవుని వృత్తిని వీరు వదిలేస్తారని ఒకవైపు భయం. రాయబారులుగా ఉండవలసిన వారు, అపొస్తలులుగా ఉండవలసిన వారు లోకానికి ఏం తెలియజేస్తారు? కనుక వీరి మనస్సుల్లో దీనిని సుస్థిరం చేయాలి, ప్రింట్ చేయాలి, ముద్ర వేయాలి. కనుక మీరు నన్ను ప్రేమించటం అంటే దేవుని కోసం పని చేయటమే. వచ్చి గొర్రెలను కాయండి అంటే మనుషులను దేవుని కోసం బ్రతికించండి. కనుక యేసు ప్రేమించిన శిష్యుని గురించి మరి ఇతడేమవుతాడు? ఇతని ఎటువంటి మరణంతో దేవుని మహింపరుస్తాడు? ఇతని పరిస్థితి ఏంటి అని అతను అడుగుతున్నప్పుడు, నేను వచ్చే వరకు అతను నుండి నాకు ఇష్టమైతే అది నీకేమని అడుగుతున్నాడు. నీవు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. అయితే శిష్యులు, కాబట్టి ఆ శిష్యుడు చావడన్న మాట సహోదరుల్లో ప్రచురమాయను. శిష్యులు ఏమనుకున్నారు? సహోదరులు ఏమనుకున్నారు? అయితే శిష్యుడు చావడేమో, అంటే యోహాను నిరంతరం బ్రతికేస్తాడేమో, లేక యేసు ప్రేమించిన శిష్యుడు నిరంతరం బ్రతికేస్తాడేమో అనుకున్నారు. తర్వాత అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతను ఉండడం నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. పేతురు మనస్తత్వాన్ని అక్కడ ప్రశ్నించాడు తప్ప అక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. అతడు చావడని చెప్పడం కోసం కాదు ఆ మాట ప్రయోగింపబడింది. మరి దేనికోసం? అదొక ఉపమానం కింద పేతురు యొక్క మనస్తత్వాన్ని, పేతురు మనసులో ఉన్న భావాన్ని ప్రశ్నించడానికి దేవుడు యేసుక్రీస్తు ఆ మాటను ఆ విధంగా ప్రయోగించాడు. కనుక అతడు చావడని అర్థం కాదు. ఎందుకు ఈ విషయాలన్నీ ఇతనే రాస్తున్నాడు? ఈ విషయాలన్నీ ఇతనే ఎందుకు రాస్తున్నాడు? నేను చావనని కాదు అక్కడ అర్థం అని ఈ విషయాలను ఎందుకు రాస్తున్నాడు? క్రింది మాట చూడండి, 24వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. అంటే ఈ పుస్తకాన్ని రాసింది ఆయనే.
ఆయన తన పేరును వాడుకోకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరుని ప్రస్తావించుకున్నాడు. యోహాను అనేటువంటి పేరుని ప్రస్తావించకుండా దానికంటే గొప్ప పేరు, యోహాను అనేటువంటి పేరు కంటే గొప్ప పేరు ఏది? యేసు ప్రేమించిన శిష్యుడు. కనుక ఆ పదాన్ని ప్రయోగించుకున్నాడు. కనుక తర్వాత పత్రికలు రాశాడు, తర్వాత ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అసలు నిజానికి యేసు చెప్పినటువంటి మాటకు కూడా అర్థాన్ని ఇచ్చేశాడు. యేసు చెప్పిన ఆ మాటకు కూడా అర్థాన్ని ఇచ్చేశాడు. నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే నీకేమి అంటే, శిష్యుల్లో ఎవరూ కూడా గ్రంథాన్ని ముగించలేరు. నేను పరిపూర్ణమైన గ్రంథంగా మనుషుల చేతుల్లోనికి వెళ్ళాలంటే కనుక అతడే ముగించాలి. అతడి కంటికి ఎలాంటి దర్శనాలు కలుగుతాయో తెలుసా? అతనికి ఎలాంటి సందర్భాలను చూపిస్తాడో తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నిండుకున్నవాడై పద్మాసు దీపంలో పరవాసుగా ఉండి అతడు ఎలాంటి సంగతులు రాస్తాడో తెలుసా? అతడు పూర్తిగా పరలోకాన్ని చూసేస్తాడు. అతడు పూర్తిగా అక్కడ ఉన్న సందర్భాలను చూసేస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అతనికి కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించి రాయించేస్తాడు. కనుక నేను మరలా ప్రజల్లోనికి ఎలా వెళ్తాను? వాక్య రూపంలో వెళ్తాను. నేను ప్రజల చేతుల్లోనికి వాక్య రూపంలో వెళ్తాను. నన్ను ప్రజలు మరలా ఎలా గుర్తు చేసుకుంటారు, ఎలా చదువుకుంటారు, ఎలా ప్రకటనలు చేస్తారు? వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని చూచి. కనుక ఆ గ్రంథం పూర్తయ్యేంత వరకు ఇతడు ఉంటాడు. ఆ గ్రంథం పూర్తయ్యేంత వరకు ఇతడు ఉంటాడు. కనుక నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే నీకేమి అంటే, ఆ మాటను అక్షరార్థంగా తీసుకోకుండా అంటే రెండవ రాకడలో ఆయన వచ్చేంత వరకు యోహాను బ్రతికే ఉంటాడని తీసుకోకుండా, చావడని అర్థం కాదు, కానీ పుస్తకాన్ని ముగించడానికి అయితే మాత్రం ఇతడే ఉంటాడు. మధ్యలో ఇతడు చనిపోడు. చివరి వరకు ఉండి దేవుని కార్యక్రమాలను, దేవుని యొక్క విషయాలను వ్రాసి పూర్తి చేస్తాడు. కనుక అతడు యోహానుని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ఈ యోహాను ఎక్కడున్నాడు? యేసు సిలువపై పలికిన ఆ మాటల్లో మూడో మాట పలుకుతున్నప్పుడు మరియు ఒకవైపు కనిపిస్తుంటే, తాను ప్రేమించిన శిష్యుడు యోహాను మరోవైపు కనిపిస్తున్నాడు. అప్పుడు యోహానుకు తల్లిని అప్పగించాడు. తల్లిని అప్పగించిన తర్వాత తల్లి మరి యోహానుతోనే ఉందా? యోహానుతో ఉన్నట్టుగా మరలా ఏమైనా సందర్భాలు ఉన్నాయా? చూద్దాం. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 13-14 వచనములు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరెవరనగా పేతురు, యోహాను. వెంటనే ఎవరి పేరు రాశారు చూడండి? పేతురు, యోహాను. పేతురు యేసు ప్రేమించిన శిష్యుడు. పేతురు ఎవరిని ఎక్కువగా మాట్లాడుతున్నాడు? అక్కడ వల వేసినప్పుడు కానీ, లేకపోతే అక్కడ యేసును అప్పగించినటువంటి ఆ రాత్రి కానీ యోహాను. కనుక ఇక్కడ కూడా వరుసలో యోహాను ముందుకు వచ్చేసాడు చూడండి. పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన వాడు, మొదట సంఘాన్ని సుస్థిరం చేయవలసిన వాడు పేతురు. కనుక పేతురు మొదటి స్థానంలో మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే తర్వాత ప్రసంగాన్ని చేయబోయేవాడు, ఇంచుమించు 3000 మందికి బాప్తిస్మం ఇవ్వబోయేవాడు, సంఘాన్ని కట్టేవాడు, బండ మీద సంఘాన్ని స్థాపించేవాడు. సంఘం అనగా 4 గోడలు కాదు, ప్రజలు, మనుషులు. మొట్టమొదట క్రీస్తు సంఘంలో మనుషులను నిలబెట్టేవాడు, క్రీస్తు శరీరంలో అవయవాలను కట్టేవాడు పేతురు. కనుక పేతురు మొదట ప్రస్తావించబడ్డాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధ అనేవారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. ఇక్కడ ఈ మాటను బట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. 14 వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియని చేర్చుకోమన్నాడు కదా. చేర్చుకోమంటే వచ్చేసింది ఆమె. మరియతో, యోహానుతో పాటుగా వచ్చేసింది. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు కూడా మరలా వచ్చారు. ఆయన సహోదరులు కూడా మరలా యేసు తిరిగి లేచిన ఆ వార్తను విని మారు మనసు నొందిన వారే మరలా కొంతమంది వచ్చారు. కానీ వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించబడలేదు. అయితే కుటుంబాన్ని కోల్పోయినటువంటి వారు మరలా కుటుంబంలో చేర్చబడ్డారు. ఈ కుటుంబం ఏ కుటుంబం? దేవుని కుటుంబం. వీరి బంధం దేవుని బంధం. కనుక వీరందరూ మేడగదిలోనికి వెళ్ళి ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి సందర్భంలో యేసు తల్లి కూడా వీరితో పాటు ఉండటాన్ని బట్టి ఆ మాట నెరవేరింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనములలో, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కనుక ఈ మాటలను బట్టి ఆత్మబంధం మనకు ప్రాధాన్యతలోనికి రావాలి, గొప్పదిగా మనం చూడాలి. రక్త సంబంధం, లోక సంబంధమైన బంధం
దీన్ని మాయలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ పాఠాన్ని బట్టి ఆ మాయలో నుండి బయటకు రావాలి, ఆ ఉచ్చులో నుండి బయటకు రావాలి. ఇంకా ఏదైనా మిమ్మల్ని వెనక్కి లాగుతుందా, దేవుని నుండి దూరం చేస్తుందా, ఫలానా బంధం లేక ఫలానా కోరిక, ఫలానా ఆశ మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేస్తుందా, వెంటనే మీరు మేల్కోండి, కళ్ళు తెరవండి. మీతో పాటు చివరి వరకు, చివరి క్షణం వరకు, అలాగే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మరో జీవితంలో మీతో పాటు వచ్చేటువంటి బంధాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. అది కేవలం దేవుని బంధం. ఆ దేవుని బంధాన్ని క్రీస్తు లోకానికి వచ్చి పరిచయం చేశాడు. ఆ దేవుని బంధం అర్థమైతే అన్ని బంధాలకు మనం విలువనిస్తాం, కానీ ఎంతవరకు విలువనివ్వాలో అంతవరకే ఇస్తాం. ప్రకృతిలో ఏదైనా సరే మనం లిమిట్ దాటితే అది వెగటి పడుతుంది. ఏది లిమిట్ దాటకూడదు, ఆ లిమిట్ మనకు దేవుడు నేర్పిస్తాడు. అన్నింటిలోనూ ఎంతెంత లిమిట్ కలిగి ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. సంపాదన ఎంత లిమిట్లో ఉండాలి, తిండి ఎంత లిమిట్లో ఉండాలి, ఇంటిలో ఉండటంలో ఎంత లిమిట్లో ఉండాలి, ప్రేమ విషయంలో ఎంత లిమిట్లో ఉండాలి, ఈ లిమిట్ మనకు నేర్పించేదే దేవుడు. మీకు ఎప్పుడైతే దేవుడు అర్థమవుతాడో ఈ లిమిట్లన్నీ మీకు అర్థమవుతాయి. అప్పుడు అన్నింటిలోనూ మీరు పరిపూర్ణంగా సంతోషించగలరు. మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు వందనములు తెలియజేస్తున్నాము. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు లోకములో అన్ని విషయములలోనూ తండ్రి మేము గొప్పవారుగా బ్రతుకుతామని మీ గ్రంథంలో మీరు రాయించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, మీ కుమారుడైన క్రీస్తు శిలువ మీద బలహీనమైనటువంటి పరిస్థితులలో పలుకుతున్నటువంటి మాటలను మేము ధ్యానం చేయుచుండగా, వ్రాయబడినటువంటి మాటలలో 3వ మాట 2 భాగములుగా మేము జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి, భూమి మీద తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మరియను చూస్తున్నటువంటి యేసు తండ్రి, ఏదైతే గొప్ప సంబంధమో, ఏదైతే చివరి వరకు మమ్మను రక్షించే సంబంధము, దేవుల్లో నిలిపే సంబంధము, ఆ సంబంధానికి విలువనివ్వమని తెలియజేస్తున్నాడు. తండ్రి, అలాగునని తనకు ఎవరు తల్లు, ఎవరు సహోదరులు, ఈ భూమి మీద ఎవరు తండ్రి రక్త సంబంధికులు యేసు తెలియజేస్తూ, మీ చిత్తము చొప్పున జరిగించిన వారు లోకములో అన్నిటినీ ద్వేషించి యేసును వెంబడించిన వారే ఆయనకు శిష్యులవుతారని, వారిని ఆయన ప్రేమిస్తున్నాడని వ్రాయించిన మీ మాటలను బట్టి మేము తెలుసుకున్నాం. కనుక తండ్రి, మీ పిల్లలందరూ చక్కని నిర్ణయం కలిగిన వారై ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా లోక సంబంధమైన బలహీనమైన ఒక ఉచ్చులో ఉండిపోతే వారు తండ్రి దానిని తెంచుకొని బయటకు వచ్చి మీ ప్రేమ బంధాన్ని గ్రహించిన వారై, ఆ స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుభవించిన వారై లోకమంతటిని మీ ప్రేమలో ప్రేమించగలిగే భాగ్యం వారికి అనుగ్రహించండి. మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ మరో పాఠంలో మరిన్ని విశేషమైన సంగతులను మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని మనం కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.